అనేది అట్లా తయారైపోయిన పరిస్థితి పిఠాపురంలో. అండ్ ఇంకా మిగిలిన అంశాల్లో మహాసేన రాజేష్ ఆయన ఏ పార్టీలో ఉన్నారో తెలియదు కానీ లోకేష్ గారికి సమాచారం ఇచ్చారు. పోలీసులు ఆయన తప్పుదోవ పట్టిస్తున్నారు, ఆ పాస్టర్ది అది యాక్సిడెంట్ కాదు హత్య అంటూ ఆయన సంచలన ప్రకటన. ఇవి కాక కూటమి వర్సెస్ వైసీపీ, కడపలో వైసీపీ విజయం, కడప జెడ్పీలో ఇది కొంచెం కూటమిని కలవరపెట్టే అంశం. మరోపక్క సెఫాలజిస్ట్ పుల్లట ప్రవీణ్ గారు ఆయన ట్వీట్ చేశారు, ఏఏ సంగతి పక్కన పెట్టండి, ముందర సూపర్ 6 సంగతి చూడండి, గ్రామాల్లో అసంతృప్తి పెరుగుతుంది. ఇలా బోల్డన్ అంశాలు మాట్లాడటానికి మనతో ఉన్నారు సిహెచ్ కృష్ణాంజనేయులు గారు, సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్. నమస్కారం కృష్ణాంజనేయులు గారు. అలాగే వైసీపీ అధికార ప్రతినిధి జ్వాలాపురం శ్రీకాంత్ గారు నమస్కారం. వెంకట గురుమూర్తి గారు టీడీపీ అధికార ప్రతినిధి నమస్తే సార్. అండ్ అలాగే నాగార్జున గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. టు స్టార్ట్ విత్ కృష్ణాంజనేయులు గారు, ఒకసారి అంటే మీరు మాట్లాడే ముందు కొలికిపూడి ఎలా కెలుకుతున్నాడో చూద్దాం ఒకసారి. ఇంత దారుణం చేసిన రమేష్ రెడ్డి మీద పార్టీ నాయకత్వం చర్యలు తీసుకోకపోతే 48 గంటల తర్వాత నేను రాజీనామా చేస్తాను. ఇంత దారుణం చేసిన రమేష్ రెడ్డి మీద పార్టీ నాయకత్వం చర్యలు తీసుకోకపోతే 48 గంటల తర్వాత నేను రాజీనామా చేస్తాను. పులిపూడి శ్రీనివాసరావు మాట్లాడలేదేంటి? పులిపూడి శ్రీనివాసరావు మౌనంగా ఉంటున్నాడు ఏంటి? జగన్మోహన్ రెడ్డి కన్నా మంచి పరిపాలన అందించమని జనం మనకు ఓట్లేశారు. రోజు జగన్ తిట్టమని ఓట్లేదు, రోజు జగన్ తిట్టమని ఓట్లేదు. కృష్ణాంజనేయులు గారు, అదేంటి కొలికిపూడి శ్రీనివాస్ గారు, ఆయన ఏంటి వైసీపీ కోర్టుగా ఉన్న మారారా? వాసుదేవన్ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికీ నమస్కారం. ఒక న్యూట్రల్ పర్సన్గా ఉండి అమరావతి ఉద్యమంలో ఉన్నటువంటి కొలికిపూడి శ్రీనివాస్ని తెలుగుదేశం పార్టీ ఆ రోజున తెలుగుదేశం పార్టీలోకి తీసుకొని ఆయనకి తిరువూరు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వటం అనేది జరిగింది. ఒకసారి పార్టీ తరఫున ఎమ్మెల్యే అయిన తర్వాత పార్టీకి బద్ధుడై పార్టీకి అనుగుణంగా పనిచేయాల్సినటువంటి బాధ్యత ఆయన మీద ఉంటుంది. పార్టీలో అంతర్గతమైనటువంటి సమస్యలు ఉంటే పార్టీలో అంతర్గతమైనటువంటి సమావేశాల్లో తెలుసుకోవాలి, అది ఆయన బాధ్యత. ఆయన ప్రొఫెసర్ కూడా, మంచి చదువుకున్నవాడు. ఆయన చాలా సందర్భాల్లో చెప్పాడు, నేను ఐఏఎస్ని తయారు చేసినటువంటి కోచింగ్ లీవ్ ఇచ్చాను అని. మరి అలాంటి వ్యక్తికి పార్టీ వ్యవస్థ ఎలా ఉంటుంది, ఒక ప్రజాప్రతినిధి అయినటువంటి పార్టీ తరపున ప్రజాప్రతినిధి అయినటువంటి ఒక ఎమ్మెల్యే ఎలా వ్యవహరించాలో తెలియనట్టుగా బిహేవ్ చేస్తున్నారు. ఆయన చెప్పింది వాస్తవం అయితే అవ్వచ్చేమో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అదే పనిగా విమర్శించడం, లేదా జగన్మోహన్ రెడ్డి విమర్శించడం అది కాదు, మనం మంచి పరిపాలన అందించాలి అనేటువంటిది. అది చెప్పడానికి బాగానే ఉంటుంది, కానీ అది అధికార పార్టీకి, వాళ్ళు అధికారంలో ఉన్నారు, దాని పార్టీకి డ్యామేజ్ కదా. ఆ డ్యామేజ్ అయ్యేటువంటి పనిని ఆయన తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉండి అలా మాట్లాడటం అనేటువంటిది ఖచ్చితంగా తప్పు. అది పార్టీ ధిక్కారం కిందకే ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు రమేష్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఎవరు? తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక మండలంలో ఉన్నటువంటి ఒక నాయకుడు. ఆయన ఏదో తప్పు చేశాడు. తప్పు చేసినటువంటి సందర్భంలో పార్టీ హైకమాండ్కో లేదా పార్టీ జిల్లా అధ్యక్షుడికో ఎవరికో సమాచారం ఇవ్వాలి, దానికి అనుగుణంగా చర్యలు తీసుకోమని చెప్పాలి. ఆయన సస్పెండ్ చేయకపోతే నేను రాజీనామా చేస్తానంటే నీ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళతో నీ కోఆర్డినేషన్ లేదు. నీ కోఆర్డినేషన్ లేకుండా వాళ్ళని సస్పెండ్ చేయకపోతే నేను రాజీనామా చేస్తానంటే ఎవరు మేము నలుగుతాం? నేను అనుకుంటాను జీవీ రెడ్డి తరహాలో కొలికిపూడిని కూడా ఇంకెక్కువ రోజులు భరించేటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. కాకపోతే ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తిని సస్పెండ్ చేస్తే ఇప్పుడు అతనే ఊరుకోడు కదా. అతను ఎలాగూ ఎవరు మాట్లాడలేదని, కొలికిపూడి మాట్లాడలేదని అందరూ అడుగుతున్నాడు. ఎందుకంటే డిబేట్లో మాట్లాడి అలవాటు ఉండేవాడు కాబట్టి రోజు మీడియాలో కనపడాలనే ఉత్సుకత ఆయనకు ఉందేమో నాకు తెలియదు. నేను అనుకున్నాను ఆయనకైనా ఒకవేళ తెలుగుదేశం పార్టీ ఎన్నాళ్ళు భరిస్తామనేటువంటి దాని మీద నాకు తెలిసి చంద్రబాబు నాయుడు మీద బాగా ఒత్తిడి ఉంది. ఈయన సస్పెండ్ చేయాలి, పార్టీకి నష్టం జరుగుతుంది అనేటువంటి దాని మీద ఆల్రెడీ చాలా ఇప్పటికే 2-3 నివేదికలు ఇవ్వటం అనేది జరిగింది. ఒకవేళ సస్పెండ్ చేస్తే ఏమైంది? ఆయన వెళ్ళి ఆటోమేటిక్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతాడు. ఎందుకంటే ఉన్నటువంటి కూటమి తెలుగుదేశంలో నుంచి సస్పెండ్ చేసిన తర్వాత జనసేనలో చేర్చుకోరు మిత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు, బీజేపీలో అసలు చేర్చుకోరు కొలికిపూడిని. కారణం ఏందనేది గతంలో మనకు ఆయన బీజేపీతో కొంతమంది నేతలతో జరిగినటువంటి వివాదాలు ఇవన్నీ కూడా చూసాం. ఈ నేపథ్యంలో ఆయనకున్న ఆప్షన్ ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరితే ఇది తెలుగుదేశం కూటమికి మరింత నష్టం జరిగేటువంటి అంశంగా ఉంటుంది. అతను మాట్లాడటం కానీ అవన్నీ వ్యవహారాలు ఇవన్నీ ఏం జరుగుతాయి అనేది చూడాలి. తెలుగుదేశం పార్టీ అంతర్గతంగా ఇలాంటి సమస్యల్ని చాలా సమస్యల్ని
ఇటీవల ఎదుర్కొంటుంది. ఎందుకు మరి 135 సీట్లు వచ్చినాయి తెలుగుదేశం పార్టీకి, ఒక కూటమికి 164 సీట్లు వచ్చినాయి. కానీ అంతర్గతమైనటువంటి సమస్యల్ని వాళ్ళ క్యాడర్ విషయంలో కూడా మీరు గమనించండి వాసుదేవన్ గారు, మీరు చాలా సందర్భాల్లో జీవీ రెడ్డి దగ్గర నుంచి మొదలు పెడితే, వర్మ దగ్గర నుంచి, పిఠాపురం వర్మ విషయం దగ్గర మొదలు పెడితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీని అంత విమర్శిస్తున్నారో లేదో కానీ తెలుగుదేశం క్యాడరు, సోషల్ మీడియాకి సంబంధించినటువంటి కార్యకర్తలు వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్ని తిట్టుకుంటూ తిడుతున్నారు. మామూలుగా తిట్టడం లేదు. అది ఆ సమస్యను కూడా తెలుగుదేశం పార్టీ అది నాయకత్వం ఫేస్ చేస్తుంది. మరి దాన్ని ఎలా అధిగమించాలి ఏంటి అని బహుశా వాళ్ళకి అర్థమవుతున్నటువంటి పరిస్థితి లేదు. ఇది మరింత పెరిగేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే గ్రామాల్లో ఉండేటువంటి ప్రజలు కూటమి ఇచ్చినటువంటి హామీలు, సూపర్ 6 కానీ మిగతా కానీ, లేకపోతే పెన్షన్లకు సంబంధించిన కొత్త పెన్షన్లు కోరుకుంటున్నారు. ఎక్కువ మంది వీళ్ళకి ఎమ్మెల్యేలు వాళ్ళందరూ వెళ్ళి పిటిషన్లు అవన్నీ తీసుకుంటుంటే వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే, మీరు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పెన్షన్లు ఇస్తా అన్నారు కదా, ఇదో పెన్షన్ ఇవ్వండి అని. పెన్షన్ల అప్లికేషన్లు చాలా పెండింగ్ ఉన్నాయండి. ఆ పెన్షన్లో సంబంధించినటువంటి కొత్త పెన్షన్లు ఇవ్వకపోయినా ఉన్నటువంటి పెన్షన్లు తగ్గించేటువంటి పరిస్థితి ఉన్నాయి. ఎవరికి? క్యాడర్కి, అక్కడ ఉండేటువంటి ఊర్లో ఉన్నటువంటి తెలుగుదేశం క్యాడర్ సఫర్ అయ్యేదానికి అవకాశం. వాళ్ళని ప్రశ్నిస్తారు ముందు. ఎమ్మెల్యే రోజు కనపడ్డా కదా, దొరకడు కూడా ఎమ్మెల్యే. కాబట్టి వాళ్ళు ఇదేంటి ప్రభుత్వం ఎలా ఉంది అనేటువంటి దాని మీద కొంత అసంతృప్తి అనేటువంటిది వాళ్ళ దగ్గర నుంచి మొదట తెలుగుదేశం పార్టీ ఫేస్ చేసేదానికి అవకాశం ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ప్రవీణ్ లాంటి వాళ్ళు, కొంతమంది ఎలక్షన్ సంబంధించినటువంటి ఇవి స్ట్రాటజీస్ చేసినటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, వాస్తవంగా మనీ ఫ్లో అనేటువంటిది తగ్గింది సొసైటీలో. దీనికి కారణం ఏమిటి అని అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నవరత్నాల పేరుతో వివిధ రూపంలో ప్రజల్లోకి డబ్బులు వెళ్ళాయి, ఏదో ఒక స్కీమ్ పేరుతో. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ 10 నెలల కాలంలో చూసినప్పుడు ఆ విధమైనటువంటి సూపర్ 6 ఇంప్లిమెంటేషన్ విషయంలో ఒక్క పెన్షన్లకు సంబంధించిన విషయంలో మాత్రమే ముందడుగు వేయగలిగింది. మిగతా వాటి విషయాల్లో ముందుకు వెళ్ళలేకపోతుంది. దానికి ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు చాలా ఉన్నటువంటి విషయాన్ని చంద్రబాబు నాయుడు కూడా బహిరంగంగానే చెప్పున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ మనీ ఫ్లో లేకపోవటం అనేటువంటిది కొంత ప్రజల్లో అన్సర్టనిటీ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అలాగని ప్రజలేమి ప్రభుత్వం ఫెయిల్ అయిందని కానీ ఇలా అసంతృప్తి అయితే ఉంటది. ఇది వ్యతిరేకతగా మారిద్దని నేను అనుకోవట్లేదు తొందరగా. వీళ్ళు ఎంత తొందరగా సూపర్ 6 ఇంప్లిమెంటేషన్ విషయంలో ముందుకు వెళ్ళగలిగితే ఈ అసంతృప్తి వ్యతిరేకతగా మారకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది. ఎలాగూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రెస్ మీట్లకే పరిమితమైనటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళేం బయటికి రావటం లేదు, వాళ్ళేం యాక్టివిటీస్ కూడా లేవు. కాబట్టి వాళ్ళ కోరికంతా ఏంటి అని అంటే, నేను అనుకున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు బయటికి రావట్లేదు అంటే, వాళ్ళు 2 రకాల అంశాలు అనుకుంటున్నారు. మనం ఎంత ఏం చేసినా ఉపయోగం లేదు, ఎలాగో కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది అనుకోండి, మనకే ఓటు వస్తుంది కదా, అప్పుడు వరకు వెయిట్ చేద్దాం అనేటువంటి ఒక ధోరణి. రెండో అంశం ఏంటంటే, ప్రజలు మమ్మల్ని ఘోరంగా ఓడించారు కదా, ఈ ప్రజలకు తగిన శాస్తి జరగాలి. వీళ్ళు సఫర్ అవుతున్నారా, ఇంకా సఫర్ కానివ్వండి, వాళ్లే సఫర్ అయిన తర్వాత మా దగ్గరికే వస్తారు గతి లేక అనేటువంటి ధోరణిలో ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతారహితంగా వ్యవహరిస్తుంది అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే వెంకట్ గురుమూర్తి సమస్యల మీద మాట్లాడాలి. వెంకట్ గురుమూర్తి గారు, ఏంటి సార్ ఈ కొలికిపూడి వ్యవహారం? మీకు ఒకటి వదిలిందంటే ఇంకోటి పట్టుకుంటోంది. ఆయన ఏదో రుతురాగాల సీరియల్ లాగా కంటిన్యూస్గా ఏదో ఒక వివాదం సృష్టిస్తూనే ఉన్నాడు. మీరేమో ఆగ్రహిస్తున్నారు, హెచ్చరిస్తున్నారు, కన్నెర చేస్తున్నారు. ఇవన్నీ అయిపోయినా కూడా ఆయన ఏం పట్టించుకోవట్లా. ఇప్పుడు త్రిసభ్య కమిటీ అన్నారు, ఎంపీ గారు పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఆయన ఓపెన్గా అంటున్నాడు, జగన్ తిట్టడానికి కాదు కదా మనల్ని గెలిపించింది, జగన్ కన్నా మంచి పరిపాలన బాగా చేయాలని. అండ్ ఏంటి ఆయన ఉన్న వైసీపీలోకి వెళ్ళే ఆలోచనలో ఉన్నాడా? మీకు ఏమైనా ఇన్పుట్స్ ఉన్నాయా? వెంకట గురుమూర్తి గారు. వాసుదేవన్ గారు, మీకు ప్యానల్లో ఉన్నటువంటి వాసుదేవన్ గారు, మీకు వినిపిస్తుందండి. ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకు, అదేవిధంగా 99 టీవీ వీక్షకులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు 43వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగు జాతికి కట్ అయినట్టుందండి వెంకట గురుమూర్తి గారు. సరే, సిగ్నల్ కట్ అయినట్టుంది. ఒకసారి లక్ష్మీకాంత్ గారి దగ్గరికి వెళ్దాం. జనసేన లక్ష్మీకాంత్ గారు కూడా మనతో జాయిన్ అయ్యారు. నమస్కారం లక్ష్మీకాంత్ గారు. మీకు కంట్లో నలుసులాగా తయారైపోయినట్టున్నారు పిఠాపురం వర్మ గారు. ఆయన ఏదో వీడియోలు పెడతారు, చెత్త పెరిగిపోయింది పిఠాపురంలో అని. ఒక మాట అవి చూసి ఆయన తర్వాత ఒక మహిళ ఆయన మీరే నిలబడండి అనేది.
మళ్ళీ వస్తాను వెంకట గురుమూర్తి గారు, మీ దగ్గర టెక్నికల్ డిస్టర్బెన్స్ ఉంది, అదొక మాట అడ్రస్ చేసుకోండి. ఒకసారి పిఠాపురం వర్మ గారి వీడియో చూద్దాం. ఆయన దాంట్లో చెత్త పెరిగిపోయిందని చెప్పేసి ఆయనే వీడియో పోస్ట్ చేశారు. ఇది చూశారు కదా. తర్వాత ఒక మహిళ అయ్యా మీరే నిలబడండి అయ్యా అని చెప్పేసి బాబు ఈసారి బాబు ఈసారి ఏంటి సార్ లక్ష్మీకాంత్ గారు, ఏంటి అక్కడ ఏం జరుగుతోంది పిఠాపురంలో? నాగబాబు గారి మాట్లాడిన తర్వాత ఇటువంటివి ఎక్కువైపోయినాయి. ఎందుకని ఏమన్నా ఇంటెలిజెన్స్ ఆయన తీరు మీద, అలాగే అక్కడ జరుగుతున్న వ్యవహారం మీద డిప్యూటీ సీఎం గారు స్పెషల్ ఇంటెలిజెన్స్ ఏదో తెప్పించుకుంటున్నారంట. వర్మ గారి విషయంలో ఇప్పుడు అట్లా పోస్ట్ చేశారంటే ఆయన ఎందుకు పోస్ట్ చేశారో పవన్ కళ్యాణ్ గారికి ఆయనకి సాన్నిహిత్యం ఉంది, ఆయన చెప్పొచ్చు. ప్లస్ ఏంటంటే అక్కడ పారిశుద్ధ్యం దగ్గర నుంచి, త్రాగే నీరు దగ్గర నుంచి, రోడ్ల దగ్గర నుంచి కూడా ఆయన ఫస్ట్ నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు మంచి దృష్టి పెట్టారు. పిఠాపురం అనేది పక్కనే ఉన్న కాకినాడకి ధీటుగా కూడా ఒక అథారిటీ అనేది ఏర్పాటు చేశారు. మరి ఇట్లాగ పోస్ట్ చేయడం వల్ల దానివల్ల ఏంటంటే మరి తెలుగుదేశం నాయకులు కానీ, తెలుగుదేశం పార్టీ తరపు నుంచి కానీ వాళ్ళు ఎటువంటి చర్య తీసుకుంటారనేది మేము అనుకుంటున్నాము. ప్లస్ ఏంటంటే ఇంత సాన్నిహిత్యంగా ఉన్నప్పుడు ఒక ఫోన్ కాల్తోనో లేదంటే ఒక వ్యక్తితో చెప్తే అయిపోయేదాన్ని ఇంత రచ్చ చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఇట్లా సోషల్ మీడియాలో పోస్టులు చేయడము, కూటమిలో ఒక భాగంగా ఉండి ఒకటిగా కలిసి ప్రభుత్వాన్ని నిర్మించి ముందుకెళ్తున్న వ్యక్తులు ఇవాళ రోజున ఇట్లాంటి వివాదాస్పద వీడియోలు పెట్టేసి, అంటే మేము పని చేయలేకపోతున్నాం అని చెప్తున్నారా, లేకపోతే ఏం చేస్తున్నారు? ప్రజలు సామాన్య ప్రజలు కూడా ఇవాళ రోజున పిఠాపురం దగ్గర నుంచి మొన్న ఆవిర్భావ సభలు జరిగినప్పుడు కూడా చాలామంది ప్రజలు ఒకటే అంటున్నారు, కూటమి ప్రభుత్వంలో పిఠాపురంలో పైగా పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి రావడం అనేది మేము చేసుకున్న పుణ్యము. ఇవాళ రోజున రోడ్లు బాగుపడి పిఠాపురాన్ని ప్రపంచ స్థాయిలో నేను నిలబెడతానని పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చిన తర్వాత ఒక మంచి గుర్తింపు కూడా తీసుకురావడం జరిగింది. అట్లాంటివి జరిగినప్పుడు ఇట్లాంటివి చేయడం అనేది కరెక్ట్ కాదు. దానికి తెలుగుదేశం పార్టీ నుంచి కూడా వర్మ గారికి కూడా కొంచెం చర్యలు తప్పవని చెప్పి. రెండోది ఏంటంటే వినాయకుడి పెళ్లికి 1000 విఘ్నాలు అన్నట్టు నాగబాబు గారికి మంత్రి పదవి ఇద్దామంటే ఏదో ఒకటి అడ్డు తగులుతుంది. సీఎం గారు నాగబాబు గారి కొత్త ట్విస్ట్, ఉగాదికి ఏదో తీసుకుందామంటే ఏదో 4 పీస్ ప్రోగ్రామ్ ఒకటి ఉంది కదా, ఇప్పుడు దాని ఇంపాక్ట్ తగ్గిపోతుందని కొన్నాళ్ళు వాయిదా వేద్దామని సీఎం గారు నిర్ణయం. వాయిదా వేద్దామని, ఇవ్వకూడదని కాదు, అట్లాని కాదండి. ఫస్ట్ నుంచి కూడా నాగబాబు గారికి పదవి అనేది కన్ఫర్మ్ చేశారు. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే నాగబాబు గారు లాంటి వ్యక్తికి మంత్రి పదవి అనేది అలంకారప్రాయమే ఓ రకంగా చెప్పాలంటే. ఆయన మంత్రి పదవి లేకపోయినా ఇవాళ రోజున కార్యకర్తల దగ్గర నుంచి ప్రతి ఒక్కరితో మమేకం అయిపోయి ప్రతి కార్యక్రమంలో చూసుకుంటున్నారు. మొన్న కూడా విజయవాడలో ఒక 100 మంది యూట్యూబర్స్ వాళ్ళందరితో కూడా మీటింగ్ ఏర్పాటు చేశారు నాగబాబు గారు. ఆయన చాలా యాక్టివ్గా ఉన్నారు. ఆయనకి పదవి అనేది రావడం కొంచెం లేట్ అవుద్దేమో కానీ రావడం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మీకు తెలియని విషయం ఏముంది, మీడియా ప్రకారంగా ప్రతి శాఖ కూడా ఫుల్ఫిల్ అయిపోయినాయి. ఇవాళ రోజున ఒక శాఖ వరకే మిగిలినట్టుంది. ఏంటంటే నాగబాబు గారు అది దృష్టి పెట్టి ఏ శాఖ మీద దృష్టి పెడతారో చూసుకోవాలి. ప్లస్ కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీలో పురంధేశ్వరి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ కూర్చొని కాలంకుశంగా చర్చించుకొని ఆయనకి ఇవ్వడం అనేది జరుగుద్ది. కాస్త కొంచెం లేట్ అవుద్ది. ఒకసారి వెంకట గురుమూర్తి గారి దగ్గరికి వెళ్దాం. ఇందాక వెంకట గురుమూర్తి గారు ఓకే కదా ఇప్పుడు? ఓకే, చూశారు కదా, అటు కొలికపూడి వ్యవహారం, ఇటు పిఠాపురం వర్మ గారి వ్యవహారం. మీకు ఏంటో అంటే 134 సీట్లు గెలిచిన తర్వాత కూడా మీకు రోజు ఈ తలకాయ నొప్పులు ఏంటండి? ఇప్పుడు ఇంత పెద్ద వ్యవస్థలో ఈ చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయండి. ఎందుకంటే ఇప్పుడు కృష్ణాంజలి గారు చెప్పినట్టుగా నియోజకవర్గంలో మరి కుటుంబ పెద్దగా శాసనసభ్యుడు మాత్రమే ఉంటాడు. ఏ కష్టం వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, బాధలు వచ్చినా కూడా కూర్చుని కుటుంబం కాబట్టి, ఎందుకంటే మన కుటుంబంలో ఏదైనా ఒక గొడవ వచ్చినప్పుడు మనం ఏ విధంగా కూర్చుని ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటాము, ఇది కూడా అంతే. ఎందుకంటే అది ఎప్పుడు ఏదో వస్తుందో ఎవరికి కూడా చెప్పలేని పరిస్థితులు వచ్చింది పరిస్థితిలో. అలాంటి పరిస్థితుల్లో కూర్చొని మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే దీన్ని బయటికి ఈ విధంగా మాట్లాడటం, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అనేది నేను ఇందాకే చెప్పాను, 43 వసంతాలు పూర్తి చేసుకుని 44 వసంతాలు మేము అడుగు పెట్టాం. ఈ సందర్భంగా మేము ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు
మరి తెలుగుదేశం పార్టీ ఉండదు అనేటువంటి పరిస్థితులు కూడా తీసుకొచ్చినప్పుడు ఇది మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు పెట్టినటువంటి పార్టీ ఇది. ఎందుకంటే ఈ ఎప్పటికి కూడా కార్యకర్తలు, ఎందుకంటే కష్టకాలంలో కార్యకర్తలు పడేటువంటి వేదన, బాధ, వాళ్ళు పోరాట పడటం అనేది బహుశా ఈ దేశంలో తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఈ రకమైనటువంటి విధానం ఉంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు మరి ఎంతో మంది ప్రాణ త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు, ఆస్తులు త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు, పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారు. ఈ రోజున తిరువూరు విషయంలో చూసుకున్నట్టయితే ఇందాక కృష్ణాంజలి గారు చెప్పినట్టుగా మరి ఒక పోరాట, మరి అమరావతి ఉద్యమంలో మరి ఒక ఉన్నత విద్యావంతుడు చెప్పి ఈ రోజు తిరువూరు తీసుకురావడం జరిగింది. మరి ఇలాంటి విషయాల మీద, ఎందుకంటే ఇప్పటికే దీని మీద స్పందించి ఒక కమిటీ వేశారు. వారు ఆ కమిటీ, ఎందుకంటే మాకు అనేక కమిటీలు ఉంటే ఇలాంటివి జరిగినప్పుడు మాట్లాడటం, కూర్చొని చెప్పటం చేయడం జరిగింది. మీరు అన్నట్టు ఇప్పటికే సిట్టింగ్లు కూడా వేశారు. మరి ఆ కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బట్టి ఖచ్చితంగా మరి, ఎందుకంటే ఇది మా కుటుంబ వ్యవహారం, అదే సందర్భంలో ఈ విధంగా రావటం కూడా కరెక్ట్ అయిన విధానం కాదు కాబట్టి వారు తీసుకునేటువంటి నిర్ణయాల మీదే ఈ భవిష్యత్తు అనేది ఎట్లా ఏంటి అనేది ఉంటదనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి అనేక సమస్యలు మా ముందు ఉన్నాయి. అలాంటివి మనం ముందుకు చూసుకుని వెళ్లాల్సినటువంటి పరిస్థితుల్లో మరి ఇలాంటి ఇబ్బందులు అక్కడక్కడ వస్తా ఉంటే తప్పదు. వాటిని అన్నిటి కూడా మేము సరి చేసుకుని ఎందుకంటే సాధ్యంగా రాజకీయాల్లో ఉన్నప్పుడు వెంకట గురుమూర్తి గారు, పిఠాపురం వర్మ గారి వ్యవహారం ఏంటి? ఆయన రోజు ఏదో ఒక వీడియో పెట్టడం, ఏదో సంచలనం చేయటం, ఏదో సర్ది చెప్పి ఆయనకి అర్జెంటుగా ఏదైనా కార్పొరేషన్ ఏది ఇచ్చేస్తే అయిపోతుంది కదా. ఖచ్చితంగా, ఎందుకంటే అక్కడ పెద్దలు జనసేన నేత పవన్ కళ్యాణ్ గారు సాక్షాత్ అక్కడ ఉన్నారు. అదే విధంగా గతంలో వర్మ గారు ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించినటువంటి వ్యక్తి. ఆయన కూడా ఏంటంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు ఏదో ఎవరొకడు అంటా ఉంటారు, దాన్ని ప్రతిదించడాన్ని కూడా మనం ఓకే భూతద్దాల్లో చూడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఇప్పటికే వర్మ గారితో చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ బాబు గారు కానివ్వండి, మరి పెద్దలందరూ కూడా మాట్లాడారు. ఖచ్చితంగా వర్మ గారికి తగిన ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకంటే ఆయన కూడా మరి ఆ రోజున అక్కడ కడపలో తెలుగుదేశం పార్టీ, కడపలో వెంకట గురుమూర్తి గారు, కడపలో తెలుగుదేశం పార్టీ బొక్కబోర్లా పడిన పరిస్థితి. ఇప్పుడు స్ట్రెంత్ లేకుండా అంత ఆదుర్దా ఎందుకు? కొన్నాళ్ళు ఆగితే పోయేదానికి. ఆయన ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఖాళీ అయింది. వాళ్ళు అక్కడ మీ బలం ఎంత? అక్కడ కొన్ని మీరు మిగిలిన చోట్ల చేసినట్టు అక్కడ చేద్దామంటే ఎందుకని అక్కడ కుదరలా. కారణం అంటే తిరుపతిలో చేసినట్టు అక్కడ చేసినట్టు ఎందుకు కుదరలేదు? అక్కడ కొన్నాళ్ళు ఆగితే పోయేది కదా. ఎందుకంటే అదే సందర్భంలో కొన్ని చోట్ల వైసీపీ నుంచి అక్కడ ఆ పార్టీలో ఉన్నటువంటి పరిస్థితులు ఒకటువంటి ఇబ్బందుల దృష్ట్యా సహజంగా వస్తూ ఉంటారు. ఎక్కడ ముఖ్యమైన చోట ఏదైనా ఉంటే మన వాళ్ళు కూడా ముందుకెళ్ళి అక్కడ మండపాలు కానీ ఇచ్చేసుకుంటున్నారు. అట్లాంటి చోట మేమే సందర్భపడాలని మేమే అనుకోవట్లేదు. ఎందుకంటే కడప అనేది రైట్. సరే, మాటు శ్రీకాంత్ గారి దగ్గరికి వెళ్దాం. శ్రీకాంత్ గారు, సో చూశారు కదండి, మొత్తానికి ఏంటంటే మీకు వేసవిలో చల్లటి కబురు ఇది. ఏది 9 నెలలు 10 నెలలుగా మీరు పరిమిత సంఖ్యలో మీరు ఎంచుకున్న మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ దాన్ని ప్రెస్ మీట్ అని పేరు పెట్టడం, మీరు మాట్లాడింది మాత్రమే వినేసి రాసుకుని వెళ్ళిపోవటం, అదే చూపించడం, ఇవన్నీ జరుగుతున్న క్రమంలో మీకేంటంటే కడపలో కొంత రిలీఫ్ వచ్చినట్టుంది. అంతేనా శ్రీకాంత్ గారు? మొదటిగా 99 టీవీ వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న సభ్యులకి, వసుదేవన్ గారికి శుభోదయం. వసుదేవన్ గారు, చూసాం దాదాపు ఒక 2-3 రోజుల నుంచి ఈ ఎంపీటీసీ ఎలక్షన్స్ తరఫున టీడీపీలో వైసీపీకి జరుగుతున్న అంతర్యుద్ధం కానీ, టీడీపీ తరఫున పచ్చ చొక్కా వేసుకొని పోలీసులు పనిచేస్తున్న తీరును కానీ, అంటే ఎందుకు నాకు అర్థం కావడం లేదు. మొన్ననే దాదాపు ఒక వారం 10 రోజుల కిందనేమో
పోలీసుల తీరుపై హైకోర్టు వారు కూడా ఒక వ్యాఖ్యలు చేశారు. కానీ కూడా ఈ పోలీసులు చూస్తున్నాం నిన్నటి నుంచి చాలా, అంటే ఒక 5-6 చోట్ల చాలా జరిగాయి. అంటే 37 స్థానాలు వైసీపీ బాగా గెలుచుకోవడం జరిగింది. ఎక్కడ వారికి ఆదరణ లేనప్పటికీ, సంఖ్యాబలం లేనప్పటికీ కూడా, ఒక బాపట్ల పిట్టవానిపాలెం అయితేనేమి, అదేవిధంగా వైఎస్ఆర్ జిల్లాలో అయితేనేమి, తిరుపతి రూరల్, త్రిపురాంతకము, పెనుగొండ, రొద్దంలో చూసాం నిన్న. రొద్దం ప్రకాష్ రెడ్డి గారు ఎలా అందరూ కూడా మన సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి మా నాయకులంతా కూడా ఎలా పోయారనేది. రాయదుర్గం, కనేకల్లో కానీ ఎందుకో వారు నాకు లేనప్పుడు వాళ్ళను ప్రలోభ పెట్టి అంతగా ఎంపీటీసీ ఎలక్షన్స్ లో దీన్ని చేయాల్సిన పని లేదు. ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఈ సూపర్ 6లను పక్కన హామీలను పక్కకు పెట్టేశారు. వారందరినీ కూడా దాని మీద దృష్టి పెట్టుకోకుండా 24 గంటలు అక్రమ అరెస్ట్ల పైన, ఏదైతే వారికి సంఖ్యాబలం లేకపోయినప్పటికీ ఎంపీటీసీల పైన, ఈ జెడ్పీల పైన ఈ జరిగిన ఈ కన్ను పెట్టడము, ఇదొకటి. ఈ 52 స్థానాలకు మనకు ఇప్పుడు యాక్చువల్ గా అన్ని జరిగితే దాదాపు 7 స్థానాలేమో పోస్ట్ పోన్ కావడం జరిగింది, చాలా పెద్ద గలాటల వల్ల. దీన్ని చూస్తే వాసుదేవన్ గారు ఒక చోట ప్రకాశం జిల్లాలో త్రిపురాంతకంలో వైసీపీ అమ్మాయి ఎంపీటీసీ సృజన అనే అమ్మాయిని టీడీపీ నేత సుబ్బారెడ్డి ఎంత అరాచకంగా, మహిళ అనుకోకుండా అమ్మాయి చున్ని పట్టుకొని లాగడము, అమ్మాయి చేయి పట్టుకొని లాగడము మనం టీవీల్లో, మాధ్యమాల్లో చూసింటాం. ఎందుకు ఇంత అరాచకానికి వీళ్ళు పాల్పడుతున్నారు అనేది అర్థం కావడం లేదు. ప్రభుత్వం మీ చేతిలో ఉంది, పథకాలు అమలు పరచలేదు, దాని మీద దృష్టి పెట్టండి. అంతేగాని అనవసరమైన దీనిల మీద పోయి చెడ్డ పేరు తెచ్చుకోవడం తప్ప ఇంకోట్లేదు. కానీ ఇంతకుముందు కృష్ణాంజనేయులు గారు చెప్పారు, ఎందుకు వైసీపీ వాళ్ళు బయటికి ఎందుకు రావడం లేదు కృష్ణాంజనేయులు గారు, వీరు ప్రజలకు చెప్పి విస్మరించిన సూపర్ 6లను అమలు పరచాలని మేము వారిని ఎండగడుతూనే ఉన్నాం. విద్యార్థుల మీద ఉద్యమం చేశాం, రాష్ట్ర వ్యాప్తంగా చూసే ఉన్నారు. అదే విధంగా మన రైతులకు అన్యాయం జరిగినటువంటి నీకు 15 ఇస్తానని చెప్పి రైతులకు ఇవ్వలేదని గారు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేశాం. కృష్ణాంజనేయులు గారు ఒకటి గుర్తు పెట్టుకోండి, వైసీపీ ప్రభుత్వం ఎప్పుడూ ఊరికే ఉండదు. ప్రజల పక్షాన నిలబడి టీడీపీ పార్టీ ఏదైతే విస్మరించిందో, ఇవ్వలేదని దాన్ని గుర్తు చేస్తూ ప్రజల పక్షాన నిలబడి పోరాడుతూనే ఉంటుందనేది గుర్తుపెట్టుకోవాలి. మేము ఊరికే ఉండే ప్రసక్తి లేదు. వీళ్ళు ఇన్ని అక్రమ అరెస్టు పెట్టినా, ఎంత అరెస్టు చేసినా ప్రజల పక్షాన నిలబడి ప్రజల కోసం, వైసీపీ పార్టీ ప్రజలలో నుంచి ప్రజల కోసం పుట్టినది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలే వారు ధ్యేయంగా వారనుకున్నారు. ప్రజలు జగన్మోహన్ రెడ్డి కావాలని అనుకుంటున్నారు. అది ఎప్పుడూ నిరంతరం సాగే ప్రక్రియ తప్ప ఆగదు అనేది కృష్ణాంజనేయులు గారు తెలుసుకోవాలి. ఎందుకంటే మన దీన్ని చూస్తున్నాం, ఏదైనా సరే జనసేన మన ఇంతకుముందు చూసాం, పవన్ కళ్యాణ్ గారు కానీ మన మాట్లాడిన తీరు. పవన్ కళ్యాణ్ గారు చూడండి, వాసుదేవన్ గారు, ఇంత రాష్ట్రంలో కేబినెట్ మీటింగ్ ఒకటి, మరి అదేవిధంగా కలెక్టర్ల సదస్సు ఒకటి, దీన్ని వదిలిపెట్టి వారు సింగపూర్కు విహారయాత్రకు వెళ్ళారు. అంటే ఇక్కడ ఎందుకు పోయారన్న అంశాలను పక్కన పెడదాం. నాగబాబు గారికి మంత్రి పదవి ఇవ్వలేదనో, లేకుంటే అలిగిపోయారో, ఇవంతా కూడా మనకు అనవసరం. వాళ్ళ అంతర్యుద్ధం వాళ్ళు చూసుకుంటారు. కానీ పిఠాపురంలో మాత్రము వర్మగారు చేస్తున్నది 100కి 100 రూపాయలు కరెక్టే అనిపిస్తుంది. ఎందుకంటే వారు ఏం చేశారు, పేరుకున్న చెత్తను చూపించారు, పేరుపైన అక్కడ జరుగుతున్నటువంటి విధ్వంసాలను చూపిస్తున్నారు. రాష్ట్రంలో అందరూ కూడా, ప్రతి ఒక్కరు ఇంతకుముందు చెప్పారు, ఎమ్మెల్యేలు కూడా మాట్లాడారు మన దీని గురించి కూడా. ఆ ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీలోనే మాట్లాడిన తీరును చూస్తున్నాం మనం. కాలువ శ్రీనివాసులు కానీ చాలా మటుకు అందరూ గాను మనము చెప్పినవి విశ్వసించడం లేదు, మేము ప్రజల్లోకి పోయే పరిస్థితి లేదు అని చెప్పి చాలా మంది కూడా మాట్లాడుకుంటూ అసెంబ్లీలో వచ్చారు. కానీ ఇటువంటి తీరును కొలికి శ్రీనివాసరావు అయితేనేమి, మన పిఠాపురం వరం అయితేనేమి, వీళ్ళందరూ కూడా ఉన్నది ఉన్నట్లే వాళ్ళు ప్రజల పక్షాన నిలబడుతున్నారు నేను అనుకుంటున్నా. వారు ఏదో పార్టీ సస్పెండ్ చేసినా, లేకపోతే వీళ్ళకు పార్టీ సస్పెండ్ చేసినా వాళ్ళకు ప్రజలలో ఆదరణ వస్తుందండి. ఇప్పుడు మీరు చూశారు పిఠాపురం వర్మ గురించి, ఎక్కడికి పోయినా నువ్వు నిలబడు బాబు, పరిటాల ఆయన ఇది కాదు, ఎవరు మన నాగబాబు గారు కానీ వచ్చినా, మరి వచ్చి పవన్ కళ్యాణ్ గారు మీరు నిలబడండి అనే తీరును మనము చూస్తున్నాం. ఇటువంటిది జనసేన గాని గమనించాలి. ఎందుకంటే దాదాపు మీరు కూటమి ప్రభుత్వంలో వచ్చిన తర్వాత మాత్రమే 1 నుంచి 23కు రాగలిగారు. 100% స్ట్రైక్ రేట్ అంటున్నారు. కానీ ఇప్పుడు ఈ మన ఎంపీటీసీ జెడ్పీటీసీలలో మీకే 11 వచ్చాయి. ఎవరు ఏది మాట్లాడుతుంటే అది వారికి కర్మ సిద్ధాంతంలో తగులుతూనే ఉంటుంది. దీని గురించి మరీ ఎక్కువ పోకుండా
వారిని అందరినీ కూడా ప్రజల వైపు నిలబడి అసెంబ్లీ ప్రజల ఎన్నికల్లో మీకు 134 వస్తాయా? వాళ్ళకి 11 వచ్చాయి కాబట్టి సార్ 134 రావచ్చు, 151 రావచ్చు, లేకుంటే ఇంకోటి 131 రావచ్చు. తప్పు లేదు. ఎక్కడ ప్రజలు, అది ప్రజల యొక్క తీర్పు. అది ఖచ్చితంగా ప్రజలు. మీరు ముందు జనంలోకి రండి సార్. మీరు ఎంపిక చేసిన వాళ్ళతో మాట్లాడేసుకొని అదేదో మేము అద్భుతాలు చేసేస్తున్నాం అనుకుంటే మీరు పెట్టుకుంటారా? ఫీజు పోర్ అంటారు. 70 సార్లు పోస్ట్ పోర్ అయింది. క్రెడిబిలిటీ లేకుండా ఎందుకు సార్ ఫీజు పోర్ చేశాం? కాదు, ఫీజు పోర్ చేశాం కదా, మొక్కుబడి ఫీజు పోర్ చేశాము. రైతుల పక్షాన నిలబడి రైతులకు డబ్బులు ఇవ్వాలని అడిగాము. పట్టుమని 10 మంది రారు. అధ్యక్షుడు ఫోన్ చేసి మాట్లాడితే ఎవరికి ఉండే అప్లికేషన్స్ వాళ్ళకి బయటకు వస్తే కేసులు ఉంటాయని మీరు గారు మీరు కూడా మరీ ఇంత అన్యాయంగా మాట్లాడడం బాలేదు. మీరు ఒక పక్షాన ఏదో వైసీపీ పక్కన పెట్టి వేల మంది చూశారు సార్. 7 కంచెలు దాటి బయటికి రండి, జనం వెంబడి నడుస్తారు. అదే మీకు చెప్పేది. మేము లోపల కూర్చొని మీకు మాత్రమే భజన చేసే 10 మందిని పిలిపించుకొని మాట్లాడితే అదేదో అద్భుతం అని చెప్పుకోమాకండి. శ్రీకాంత్ గారు మారండి. నేను చెప్పేది ఏం చెప్పానంటే, మొన్న రైతు పోరు గాని విద్యార్థుల తరపున నిలబట్టలు గాని వేల మంది విద్యార్థులు వచ్చారు. రైతులు స్వచ్ఛందంగా ఎక్కడికి వారు కదిలి వచ్చి ఈ రాష్ట్రంలో జరుగుతున్నట్టు సూపర్ 6లను అమలు పరచలేదు అని చెప్పి అందరూ కూడా ఎంటబడ్డారు. సార్ ఒక్క విషయం ఇంకొకటి అడుగుతాను మిమ్మల్ని సూటిగా, జనసేన నాయకులు చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు కాశిరెడ్డి నారాయణ గారి గురించి, వారి ఫారెస్ట్ లో ఉన్న దాని గురించి ఈ రోజుకి నెల 10 రోజులు అవుతుంది. వారి యొక్క శాఖ వారి చేతిలో ఉంది. ఎందుకు సార్ ఒక్క నుంచి ఈ సనాతన ధర్మము ఊగి చెప్పేవారు ఎందుకు దీని గురించి స్పందించి ఈ రోజుకి కూడా మాట్లాడలేదు అని అడుగుతున్నా. ఈ రోజుకి స్టిల్ టుడే కూడా వెళ్ళిపోయారు సింగపూర్కి. అక్కడికి పోయి సింగపూర్ లో ఏ గుడి మెట్లు కడుగుతున్నారో మళ్ళీ సనాతన ధర్మాన్ని గురించి నాకు అర్థం కాలేదు. కానీ ఇటువంటివంతా గాలికి వదిలిపెట్టి చెప్పినవి చేయకుండా ఏమి తిరుగుతూ అందరినీ అక్రమ అరెస్టు చేస్తూ అక్రమంగా అందరినీ కూడా ఏది ప్రశ్నిస్తే కాదు సార్. నిన్న జై జగన్ జై జగన్ జై జగన్ అనిన తిరుపతి నియోజకవర్గంలో జరిగినటువంటి దాంట్లో వాళ్ళ మీద అక్రమ అరెస్టు. ఏమంటే వారికి సంఖ్యాబలం లేనప్పటికీ గెలిచారు. అక్కడ జై జగన్ అనే నినాదాలు చేశారు. ఆ నినాదాలు చేశారని చెప్పి అక్రమ అరెస్టు. ఇది చాలా ఎక్కడికి పోతున్నాం అనేది ఇది చాలా తగదు. వాసుదేవన్ గారు, ప్రజల పక్షాన నిలబడతాం, పోరాడుతూనే ఉంటాం. ఈ సూపర్ 6లు అమలు అయ్యేంత వరకు మా పోరాటము, వైసీపీ పోరాటము ఆగదు అని తెలియజేస్తున్నారు. సూపర్ 6 వాళ్ళ చేత అమలు చేయించి మళ్ళీ ఆ ప్రభుత్వం వచ్చేలా చేస్తా ఉంటారు. ఓకే సార్, ప్రభుత్వం వారు వచ్చినా మేము వచ్చినాం కాదు. మేము అల్టిమేట్ గా ప్రజలకు న్యాయం కావాలన్నది మా ధ్యేయం. రైట్. నాగార్జున గారి దగ్గర కదా దాని మీద పోరాడతాం. నాగార్జున గారు, న్యాయం కావాలంటే మీరు అసెంబ్లీకి రమ్మని. నాగార్జున గారు, ఇప్పటి వరకు మాట్లాడిన అంశాలు ఏవి మీకు సంబంధం లేనివి. సార్ అసెంబ్లీకి రమ్మన్నారు. ఉంటాను వాసుదేవన్ గారు ఇంకొక విషయం చెప్తా. మన చంద్రబాబు నాయుడు గారు 3 ఏళ్లు అసెంబ్లీకి రాకుండా కూడా జీతాలు తీసుకున్నాడు, గుర్తుపెట్టుకోవాలి మీరు. అసెంబ్లీకి మీ చంద్రబాబు నాయుడు గారు కూడా రాలేదు అసెంబ్లీకి, కానీ జీతం తీసుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఇక్కడ జీతం తీసుకోలేదు, గుర్తించాలి. గుర్తుపెట్టుకోండి. ఒక నిమిషం అండి, నాగార్జున గారు మాట్లాడతారు. ఓకే లక్ష్మీకాంత్ గారు. నాగార్జున గారు, ఇప్పటి వరకు మాట్లాడిన అంశాలు మీకు సంబంధం లేనివి. మీకు సంబంధం ఉన్న అంశం ఒకటి ఉంది. ఏంటంటే ముస్లింలు మహాధరణ చేయబోతున్నారు. ఏమని? ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలిపించింది ఈ వక్ఫ్ బిల్లుకి వ్యతిరేకంగా. సరే, మీ పార్టీల వాళ్ళు మీరు ఇంకా ఇఫ్తార్ విందు మీ నాయకురాలకి తీరిక దొరకాలి కదా, ఆవిడ ఇచ్చిందో లేదో తెలియదు. మిగిలిన పార్టీల వాళ్ళు ఇచ్చుకొని వాళ్ళ పార్టీ నాయకులు పిలిపించి ఇఫ్తార్ విందు ఇచ్చారు. సో మొత్తం బాయ్కాట్ చేయబోతున్నారు. రేపు పొద్దున మీ స్టాండ్ ఎలా ఉండబోతోంది వక్ఫ్ బిల్లు వ్యవహారంలో? సార్, ఇక్కడ ముందు పార్టీ స్టాండ్ మాట్లాడే ముందు నా పర్సనల్ స్టాండ్ కూడా ఒకసారి నేను చెప్పాలి సార్. ఎందుకంటే మా కాంగ్రెస్ పార్టీలో భావ ప్రజ్ఞా స్వేచ్ఛ ఉంటుంది. ఇప్పుడు మాకు ఇవిందో ప్రెసిడెంట్ పెట్టినా కానీ కొంతమంది అపోజిషన్లో నిలబడతారు, నచ్చిన వాళ్ళకి ఓటేసుకొని చేయొచ్చు. సో ఓన్లీ వక్ఫ్ బోర్డులో పార్టీకి సంబంధం లేకుండా నా యొక్క భావ ప్రజ్ఞా స్వేచ్ఛ నేను చెప్పగలను సార్. ఇక్కడ ఏంటంటే వక్ఫ్ బోర్డ్ బిల్లు సవరణ అనేది చాలా చాలా అవసరం సార్. ఎందుకంటే ఈవెన్ దో అప్పుడు కాంగ్రెస్ పార్టీ బిల్లు తీసుకొచ్చినా కానీ ఆ టైంలో మేబీ అది కరెక్ట్ కావచ్చు కదా సార్. కానీ ఈ టైంలో డెఫినెట్గా సవరణ అనేది మనకు కావాలి. కూడా కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదంటే కరెక్టే సార్. ఎందుకంటే ఇప్పుడు మా పార్టీ అయినా వైసీపీ అయినా ఏ పార్టీ అయినా సరే ఒక బిల్లు తీసుకొచ్చినప్పుడు ఆ యొక్క పార్లమెంట్లో అందరుండి దాని మీద చర్చించాలి. చర్చించి మంచి ఏంది చెడు అని చెప్పి దాని మీద డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది సార్. అందులో కొన్ని వెంట వచ్చాను సార్. అందులో నాది పాయింట్ ఏంటంటే వక్ఫ్ బోర్డు కనుక ఈ స్టూడియో ఉన్న ల్యాండ్ నాది అంటే చాలు సార్.
ఆ ల్యాండ్ వాళ్ళది అయిపోయింది. ఈ ల్యాండ్ అసలైన ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయన వెళ్ళి వక్బోర్డుకి ఏదైతే ట్రిబ్యునల్కి వెళ్ళి లేదు ఇది నాదే అని చెప్పి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఇతనికి ఉంటుంది సార్, ఈ ఓనర్కి ఉంటుంది. సో ఇలా కొన్ని ఏదైతే పాయింట్స్ ఉన్నాయో ఆ పాయింట్స్ మస్ట్ షుడ్గా మనం చేంజ్ చేయాల్సి ఉంటుంది సార్. ఎందుకంటే దీని కేస్ స్టడీ కూడా కొంతమంది పెద్దలు చెప్పడం జరిగింది. వేరే స్టేట్లో దాదాపు ఒక 400 మంది రైతులు 400 ఎకరాల ల్యాండ్ని వక్బోర్డు మాదని కైవసం చేసుకోవడం జరిగింది. అందులో రైతులు ఉన్నారు. రైతుల్లో 20% హిందువులు ఉంటే మిగిలిన 80% క్రిస్టియన్స్ ఉన్నారు. అదేంటంటే వాళ్ళు ఎప్పటి నుంచో కొనుక్కొని ఆ యొక్క 400 ఎకరాలు వాళ్ళు సాగు చేసుకుంటా కేరళలో, మీరు చెప్పేది కేరళలో జరిగింది. సో ఇప్పటికీ ఆ కేసు అలాగే రన్ అవుతుంది సార్. సో ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్లు జరుగుతున్నాయి కాబట్టి ఇలాంటి ఏదన్నా కూర్చొని పెద్దలు కానీ అన్ని పార్టీలు ఒప్పుకున్న తర్వాత సర్వం చేస్తే బాగుంటుందని చెప్పి నా ఉద్దేశం సార్. రైట్. ఒకసారి కృష్ణాంజనేయులు గారు ఒక్కసారి ఇంకో చిన్న సార్, ఇందాక జ్వాలాపురం శ్రీకాంత్ గారు కాశీనాయన ఆశ్రమం గురించి చెప్పడం జరిగింది సార్. కాశీనాయన ఆశ్రమం అనేది కూల్చడం జరిగింది, నారా లోకేష్ గారు స్పందించడం జరిగింది, ఆయన సొంత డబ్బులతో కట్టడం జరిగింది సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు జరిగిపోయి అయిపోయిన తర్వాత స్పందించాల్సిన అవసరంలా, అప్పుడు స్పందించాలి. ఇప్పుడు వీళ్ళు స్పందించాల్సింది ఏంటంటే ఒక 4-5 రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులు వెళ్ళారు సార్. పులివెందులు వెళ్ళిన తర్వాత అక్కడ రైతులకి వరదలు వచ్చి కొన్ని ల్యాండ్లు ఏదైతే పంట కొట్టుకోపోవడం జరిగింది. జరిగిపోయిన తర్వాత పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఉన్న రైతులకి ఏం చెప్పారంటే ఎంతో కొంత పార్టీ తరఫున నా తరఫున ఆర్థిక సాయం చేస్తా అన్నారు. ఆ డబ్బు ఇంకా రాలేదు సార్. దాని ముందు ఈయన అడగాలి. ఎందుకంటే కోటా ప్రభుత్వం వాళ్ళ సొంత డబ్బులతో కడతా అని చెప్పింది, అయిపోయిన మరుసటి రోజు స్టార్ట్ చేసింది. వాళ్ళు చెప్పిన మరుసటి రోజు ఆ రోజు ఈవినింగ్ స్టార్ట్ చేసింది. వీళ్ళు 4-5 రోజులు అవుతున్నా ఇంతవరకు ఆ డబ్బులు పంపిణీ జరగల. దాని మీద ఈయన మాట్లాడాల్సిన అవసరం వచ్చింది సార్. ఇంకపోతే ఇందాక మీరు చెప్పినట్టు సార్, ఏదైతే లోకల్ బాడీ ఎలక్షన్స్లో సార్ యాక్చువల్గా ఇంతకుముందు లా ఎలా ఉందంటే 2 years తర్వాత ఎప్పుడైనా సరే ఆ యొక్క ఎవరైతే ఎంపీపీ ఉన్నారో జడ్పీ చైర్మన్ ఉన్నారో వాళ్ళ మీద బిల్లు పెట్టి మనం దించేసి కొత్తలు ఎంచుకోవడం జరిగేది. కానీ ఇలా జరగడం వల్ల లోకల్ బాడీ యొక్క ఇది మనం కోల్పోతున్నాం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆ 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఉన్న టయాన్ని 4 సంవత్సరాలు పెంచడం జరిగింది. సో 4 సంవత్సరాల దాకా ఎవరు బిల్లు పెట్టకూడదు, వాళ్ళు కదిలించకూడదని పెట్టింది సార్. సో అదే పనిగా ఇప్పుడు కోటా ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఆ బిల్లు పెట్టి కొన్ని బై ఎలక్షన్ తీసుకురావడం జరిగింది సార్. అందులో ఇందాక మీరు అన్నట్టే కడప అనేది ఓడిపోయింది. కడప గురించి ఎస్పెషల్లీ మనం మాట్లాడితే కడపలో వాళ్ళకి నిలబడే అంత మ్యాన్ పవర్ లేకపోయినా యాక్చువల్గా అక్కడ ఉన్న ఎవరైతే చైర్మన్ ఉన్నాడో ఆయన వాలంటరీగా రాజీనామా చేశాడు కాబట్టి వీళ్ళు పోటీ చేయడం తప్పులేదు సార్. గెలిపోవటం తర్వాత సంగతి. ఆ యొక్క ఇష్యూని వదిలిపెడితే అక్కడ తప్పించి రిమైనింగ్ ఏదైతే ఉన్నాయో అక్కడ వాళ్ళు కనీసం లేకపోయినా వీళ్ళు బిల్లు పెట్టి అంత ఆత్రం దేనికి 1 సంవత్సరం వెయిట్ చేయొచ్చు కదా. ఆవిడ మాట్లాడారు చూసారు, ఈ చున్నీళ్ళు పట్టుకొని లాగటాలు, అది తప్పు సార్. అది ఏంటో తప్పేంది? ఇప్పుడు 1 సంవత్సరం ఆగితే మీ ప్రభుత్వం వస్తుంది కదా. మీ ప్రభుత్వం వస్తుంటే ప్రజలు మీరు చేసిన పరిపాలనకి ఒక ఇదిగా రిప్రజెంటేషన్గా మీకు ఇస్తారుగా. మీరు మంచి పరిపాలన చేస్తే వాళ్ళకి ఇచ్చిన మెజారిటీ మీకు ఇస్తారు. మీరు మంచి పరిణామం చేయకపోతే అటు ఇటు తేలింది కదా. అందరు ఆత్రం పడి మీరు ముందే బిల్లు పెట్టి ఇలా నవ్వులు పాలన కావాల్సిన అవసరం ఉంది. అసలు ఆ మహిళను గౌరవించే పద్ధతి అదే సార్. ఆ మహిళ తన ఓటు తను వేసుకుంటుంది, తన ఓటు అది తప్పే ఉంది. ఆ పెద్ద అలా చీరలాగటం లేదంటే ఆమెను అలా ఆడటం అది తప్పు కదా సార్. సో నేను అనేది ఏంటంటే అంటే వైసీపీ ఇక్కడ గ్రేటా అంటే వైసీపీ అక్కడ అప్పుడు జరిగిన లోకల్ బాడీ ఎలక్షన్లో కనీసం అభ్యర్థుల నామినేషన్ కూడా వేయకుండా ఎంత బలవంతం చేసిందో మనం చూసాం. వాళ్ళు గొప్పని మన వంటలో వాళ్ళు పెద్ద తోపులో ప్రజల నుంచి గెలిచారని మన వంటలా. బట్ మీరు 1 సంవత్సరం ఆగాల్సింది కదా. ఇలా నవ్వుల పాలు కావాల్సిన అవసరం మీకేందని నా యొక్క ఇది సార్. రైట్. కృష్ణాంజనేయులు గారు, ఇంకో 2 అంశాలు ఉన్నాయి. వల్లభనేని వంశీ గారిని వాళ్ళ కస్టడీకి తీసుకుంటున్నారు. సరే, నిన్న వ్యవహారం తెలిసిందే కదా, హైకోర్టులో ఆయనకి ఊరట లభించలేదు. ఆత్కూరు పోలీసులు తీసుకుని బెదిరించి భూమిని లాక్కున్నారని వంశీ మీద కేసు. అంటే ఇంకా దేంటైనా బెయిల్ వచ్చినా మళ్ళీ సబ్సిక్వెంట్గా ఇది ఒకటి ఉంటుంది. దీంతోపాటు ఇప్పుడు మహాసేన్ రాజేష్ ఆయన ఏ పార్టీలో ఉన్నాడో తెలియదు కానీ లోకేష్ గారి గురించి నిన్న చెప్పాడు, మిమ్మల్ని పోలీసులు తప్పుదో పట్టిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఏమో క్లెయిమ్ చేసుకోదు ఆయన మా పార్టీలో ఉన్నాడు, ఆయనేమో నేను తెలుగుదేశం పార్టీ అంటాడు. ఇందులో ఏది కరెక్టు? ఈ 2 అంశాలు. వాసుదేవన్ గారు, రాజేష్ తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఆయన అధికార ప్రతినిధిగా చాలా డిబేట్స్లో, రోజువారీ డిబేట్స్లో కూడా పాల్గొంటున్నారు. ఆయన తెలుగుదేశం పార్టీ కాదు అని నాకు తెలిసి తెలుగుదేశం వాళ్ళు ఇంతవరకు ఏం చెప్పలేదు, ఎట్లా చెప్పలేదు. ఆయనకి ఎమ్మెల్యే టికెట్ కూడా అనౌన్స్ చేశారు వాస్తవంగా. అది బీజేపీ వాళ్ళు, జనసేన వాళ్ళు వ్యతిరేకించడం వల్ల చివరి నిమిషంలో ఆయన తొలగించడం అనేది జరిగినటువంటి పరిస్థితి కూడా చూసాం. ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు. అయితే ఈ పాస్టరు ప్రవీణ్ హత్యకు మృతికి సంబంధించినటువంటి వ్యవహారంలో
జరిగినటువంటి పరిణామం ఏంటంటే, రాజేష్ మొట్టమొదట ఇది రోడ్డు ప్రమాదము, దీంట్లో ఏమో అనుమానాలు లేవు, ఇది హత్య కాదు, ఇలాంటి అనుమానాలకు తావే లేదని ఆయన మాట్లాడాడు, బహిరంగంగా మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత అదే రాజేష్ నిన్న ఆయన వెళ్ళి సిఐని కలిసిన నేపథ్యంలో ఆయన వెళ్ళి అక్కడ ఉండేటువంటి పోలీసుల్ని నాకు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏదో కావాలని అడిగారు అనేటువంటి. పోలీసులు ఏం చెప్తారంటే, పోస్ట్ మార్టం రిపోర్ట్ అవన్నీ కావాలంటే వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇస్తాం కానీ ఇట్లా బయట వాళ్ళు వస్తే అనేటువంటి దాన్ని చెప్పారు. అంటే తనను అవమానించారనేటువంటి దాని మీద పోలీసులు రెస్పాండ్ అవ్వలేదనే దాని మీద మళ్ళీ రివర్స్ అయ్యాడు. ఏంటి అని అంటే, ఇది రోడ్డు ప్రమాదం కాదు, ఇది హత్య, అనుమానాస్పదము అని మాట్లాడాడు. అంటే ఆయన కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్స్ ఇచ్చాడు. అంటే ఆయనకి పోలీస్ స్టేషన్లో గౌరవం లభించినంత మాత్రాన ఆ విధంగా. అయితే అసలు పాస్టర్ ప్రవీణ్ మృతికి సంబంధించినటువంటి వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెస్పాండ్ అయ్యారు. అదేవిధంగా అక్కడ ఎస్పీ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి కూడా చూసాం. దాని మీద డిఎస్పీ నేతృత్వంలో విచారణకు కూడా ఆదేశించారు. సిట్ విచారణ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవుల్లో చాలా మందిలో ఈ విధమైనటువంటి అలజడి, పాస్టర్ మృతి అనేటువంటిది ఖచ్చితంగా అనుమానాస్పదము, హత్య అయి ఉండొచ్చు అనేటువంటి ఆందోళన కూడా ఉంది. ఇది మంచిది కాదు. రాష్ట్రంలో ఈ విధమైనటువంటి మనకి సౌత్ ఇండియాలో అసలు ఆంధ్రప్రదేశ్లో కానీ మతపరమైనటువంటి ఘర్షణలకు ఇలాంటి దానికి అవకాశం లేదు. ప్రజలు ఆ విధంగా ఆలోచించేదానికి అవకాశం లేదు. కానీ పాస్టర్ ఈ విధంగా అనుమానాస్పదంగా మృతి చెందటం మీద క్రిస్టియన్స్ లో ఉన్నటువంటి ఒక ఆందోళన తొలగించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఖచ్చితంగా మరి ప్రభుత్వం దాని మీద త్వరితగతిన విచారణ పూర్తి చేసి ఆ మృతికి కారణాలు ఏంటి అనేటువంటిది బహిరంగ ప్రకటన హోంమంత్రి చేస్తే బాగుంటుంది అనేటువంటిది క్రైస్తవులందరూ కోరుకుంటున్నటువంటి అంశం. రెండవది ఏంటి అంటే, పిఠాపురం వర్మకు సంబంధించినటువంటి అంశంలో అండి, మీరు పిఠాపురం వర్మ ఒక అంశాన్ని ఆయనకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీకి అనుగుణంగా ఎమ్మెల్సీ ఇచ్చేంత వరకు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి, జనసేన పార్టీకి కంట్లో నలుసులాగానే వ్యవహరిస్తారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు అలాగని ఆయన పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాడా, తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారంటే కాదు. ఎందుకంటే ప్రజా సమస్యల మీద వెళ్ళి మాట్లాడితే తెలుగుదేశం పార్టీ అధిష్టానం నువ్వెందుకు ప్రజా సమస్యల మీద ఎందుకు మాట్లాడావని తెలుగుదేశం పార్టీ అంటదా? అనలేదు కదా. ఇక్కడ జనసేన అధినాయకత్వానికి, తెలుగుదేశం అధినాయకత్వానికి సఖ్యత ఉన్నట్టు మాట వాస్తవం. అలాగని జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట, జనసేన మంత్రులు ఉన్న చోట తెలుగుదేశం వాళ్ళందరూ ఏం మాట్లాడకుండా కూర్చోవాలా? ఏం పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు సరిగ్గా లేవు, హోంమంత్రి సరిగ్గా పనిచేయట్లేదు అని ఆయన ఇష్టారీతిన ప్రభుత్వ వైఫల్యాల మీద మాట్లాడినప్పుడు అది ఆయనకు కూడా వర్తిస్తుంది కదా. నువ్వు ఎలా మాట్లాడతావు ప్రభుత్వం మీద డిప్యూటీ సీఎంగా ఉండి అని ఆ రోజు ఎవరు అనలేదు కదా. ఆయన ప్రభుత్వంలో వైఫల్యాలు ఉంటే ఖచ్చితంగా మాట్లాడతాడు. మరి అదే వైఫల్యాలు పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నియోజకవర్గంలో వైఫల్యాలు ఉంటే వర్మ కూడా మాట్లాడతాడు. దాన్ని కూడా ఫేస్ చేయాలి. దాన్ని ఫేస్ చేసి అది ఎందుకు అక్కడ చెత్త ఉంది, దాని సమస్య ఏంది, వాటిని పరిష్కరించేటువంటి బాధ్యత ఎవరిది? ఎమ్మెల్యేగా బాధ్యత అది. ఇది నేను ఇంకొకటేమనుకుంటున్నానంటే, ఇప్పుడు వర్మ ఆ విధమైనటువంటి బహిరంగ ప్రకటనలు చేయటం వెనక నేను అనుకుంటాను తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం తెర వెనక వర్మని ఏమైనా రెచ్చగొడుతుందేమో అనేటువంటి అనుమానం కూడా ఉంది. ఇది నా అనుమానం మాత్రమే, నిజమైద్దా కాదని చెప్పలేదు. ఎందుకంటే ఈ రోజున తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి ఉండొచ్చు, రేపొద్దున విడిపోవచ్చు. పార్టీలు, ప్రభుత్వం అంటే 3 కలిసి ఉన్నాయి. రేపు పార్టీలు ఎవరికి వాళ్ళు పార్టీ బలంగా ఉండాలని కోరుకుంటారుగా. రేపొద్దున విడిపోయినటువంటి పరిస్థితుల్లో పిఠాపురంలో తెలుగుదేశం పార్టీకి వర్మ పోయాడు అనుకోండి, వర్మను పూర్తిగా తెలుగుదేశం పార్టీ విస్మరిస్తే నువ్వు అసలు ఏం మాట్లాడొద్దు అక్కడ, పవన్ కళ్యాణ్ చెప్పిందే విను, పవన్ కళ్యాణ్ ఉన్నాడు అక్కడ కాబట్టి నువ్వు మాట్లాడొద్దు అంటే అతను ఎందుకుంటాడు, ఎన్నాళ్ళు ఉంటాడు? అతను ఇండిపెండెంట్ గా గెలిచినటువంటి బలమైనటువంటి నాయకుడు. అలాగా ఆయన అవమానాలకు గురై వెళ్ళిపోయాడు అనుకోండి, తెలుగుదేశం పార్టీకి నష్టం. భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ ఒకవేళ జనసేనతో విడిపోయినటువంటి పరిస్థితి ఉంటే పిఠాపురంలో ఏం చేయాలి అప్పుడు వర్మ లాంటి వాళ్ళు బలమైనటువంటి నాయకులు లేకపోతే? కాబట్టి నీ పని నువ్వు చేసుకో వర్మ. కాబట్టి నువ్వు కావాల్సిన నీ విమర్శలు చేసుకో, ఏమైనా చేసుకో. మేము పైనకి మాత్రం ఏదైనా ఉంటే మేము సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. అంటే తిర్రగిల్లి జోలపట్టం అంటారు కదా, ఆ తరహా ఏదైనా రాజకీయ వ్యూహంతో తెలుగుదేశం అధిష్టానం కూడా వ్యవహరించేదానికి అవకాశం ఉండొచ్చు. మీరు రాజకీయాలు అనేటువంటిది కేవలము కూటమి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య ఉంటాయి అని అనుకుంటే పొరపాటు.
కూటమిలో ఉండేటువంటి అంతర్గతమైనటువంటి పార్టీల మధ్య కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ మధ్య కూడా అంతర్గతంగా ఆధిపత్య రాజకీయాలు ఖచ్చితంగా ఉంటాయి. బీజేపీ ఆల్రెడీ చేస్తున్నటువంటి రాజకీయాన్ని మనం చూస్తున్నాం కదా. పవన్ కళ్యాణ్ సౌత్ ఇండియాలో మొత్తంలో ఒక సనాతనిగా ఒక ఇచ్చేసేసి ఆంధ్రప్రదేశ్లో ఆయన ముఖ్యమంత్రిని చేసేటువంటి విధంగా, జనసేన బీజేపీ కలిసి ముందుకెళ్లేటువంటి విధంగా, తెలుగుదేశం లేకపోయినా కూడా వాళ్ళు ఇక్కడ బలం పుంజుకునేటువంటి విధంగా చేస్తున్నటువంటి ప్రయత్నాలు తెలుగుదేశం పార్టీకి కూడా తెలిసినప్పటికీ బయటికి ఏం మాట్లాడలేనటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగని మరి మిన్నకుంటారా, కాముగా ఉంటారా? అంతర్గతంగా వాళ్ళు చేయాల్సినటువంటి పని వాళ్ళు కూడా జనసేన ఎదగకుండా, బీజేపీ కుట్రలు ఫలించకుండా వాళ్ళు కూడా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. ఎందుకంటే వాళ్ళకు 130 సీట్లు ఉన్నాయి, వాళ్ళు కూడా బలంగానే ఉన్నారు. కాకపోతే 2019కి ముందున్నటువంటి అప్పుడు అనుభవాలను దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు వాళ్ళతో విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే అతను 44 దశాబ్దాల రాజకీయ జీవితంలో జైలు జీవితం లేదు. ఎందుకు వెళ్ళాడు? జగన్మోహన్ రెడ్డి అనుకున్నా వెళ్ళేవాడు కాదు. బీజేపీ అనుకున్నది కాబట్టే చంద్రబాబు నాయుడిని ఆ రోజున జైలుకి పంపించగలిగాడు జగన్మోహన్ రెడ్డి. జైలుకి వెళ్ళాడు కాబట్టి చంద్రబాబు నాయుడు దారికి వచ్చాడు, బీజేపీ చెప్పినట్టు వినేటువంటి పరిస్థితికి వచ్చాడు. ఇప్పుడు కూడా అందుకనే చంద్రబాబు నాయుడు బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా ఏం చేసినా మాట్లాడేటువంటి పరిస్థితి ఈ రోజున చంద్రబాబు నాయుడుకి లేనటువంటి పరిస్థితి ఉంది. ఈ రాజకీయాలు ఉన్నటువంటి నేపథ్యంలో కూటమి మధ్య అంతర్గతంగా ఒక విస్ఫోటనం, అంతర్గతంగా పార్టీల మధ్య ఆధిపత్య పోరాటం అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. అదే పిఠాపురంలో వర్మ వైపు నుంచి జరుగుతున్నటువంటి పరిణామం అని నేను అనుకుంటున్నా. ఇది తెలుగుదేశం అధిష్టానానికి తెలిసే జరిగి ఉండొచ్చు అని. ఇది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి చాలా అవమానకరమైనటువంటి వ్యవహారం. ఎందుకంటే ఆయన డిప్యూటీ సీఎంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక అద్భుతంగా పనిచేస్తున్నాడు అని చెప్పుకునేటువంటి పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గంలో చెత్తే పేరుకుపోయినటువంటి పరిస్థితి ఉన్నటువంటి అంశము, ఇది చాలా అవమానకరమైనటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్కి, జనసేన పార్టీకి కూడా. ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఉండి ఇంత ఫెయిల్యూర్ అనేటువంటిది కనుక వస్తే అది ప్రభుత్వానికి ఏదో వచ్చే నష్టం కాదండి, పవన్ కళ్యాణ్ ఇమేజ్కి వచ్చేటువంటి నష్టం. ప్రభుత్వానికి కనుక వస్తే విమర్శ చేస్తే మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ మీద విమర్శ రావాలి. వాస్తవంగా అయితే నా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఆయన టార్గెట్ ఎవరు? పిఠాపురం వర్మకి పవన్ కళ్యాణ్ టార్గెట్. ఆ నియోజకవర్గానికి బాస్ ఎవరు? పవన్ కళ్యాణ్. కాబట్టి పవన్ కళ్యాణ్ ఫెయిల్యూర్ ని ఈ రోజున వర్మ బహిరంగంగా చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఖచ్చితంగా జనసేన పార్టీ గుర్తు పెట్టుకోవాలి. తెలుగుదేశం పార్టీని ఇష్టారీతిన నాగేంద్ర బాబు ఒకవైపు, పవన్ కళ్యాణ్ ఇంకొక వైపు మేము 4 దశాబ్దాల పార్టీ నిలబెట్టామని వాళ్ళు ఇష్టారీతిని కింద మాట్లాడితే, మేము ఇలాగా పిఠాపురం వర్మ ద్వారాగా పవన్ కళ్యాణ్కి ఎత్త పెడతాం, ప్రజల్లో ఈ విధమైనటువంటి డ్యామేజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తామనేటువంటి ఒక సంకేతాన్ని తెలుగుదేశం పార్టీ జనసేనకి పవన్ కళ్యాణ్కి పంపించినట్టుగా నేను భావిస్తున్నానండి. ఇంకొకటి చూసే ఉంటారు, ఇండియన్ ఎక్స్ప్రెస్ పవర్ లిస్ట్ రిలీజ్ చేసిందండి. అందులో దళపతి విజయ్ తమిళనాడు పార్టీ కూడా పెట్టాడు, యాక్టర్. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అల్లు అర్జున్. దే ఫేర్ బెటర్ దెన్ బాలీవుడ్ ఐకాన్ షారుఖ్ ఖాన్ అండ్ అమితాబ్ బచ్చన్. వాళ్ళ స్థాయి చూసారా, ఒక్కసారిగా అమాంతం పెరిగింది. అంటే దక్షిణాది ఈసారి స్కోర్ ఓవర్ చేసింది ఉత్తరాది మీద. అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్ని గూగుల్లో ఎత్తుక్కునే పరిస్థితి తీసుకొచ్చింది. ఇండియన్ ఎక్స్ప్రెస్ నివేదిక కూడా మీరు చూసే ఉంటారు. ఆ పవర్ లిస్ట్లో ఎలా చూస్తున్నారు హఠాత్తుగా ఇలా ఎమర్జ్ అవటానికి గల కారణాలు? పవర్ స్టార్ వాసుదేవన్ గారు, ఈ పవర్ లిస్టు కానివ్వండి, ఇవన్నీ కానీ ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉండవు. స్థానాలు అనేవి మారుతూ ఉంటాయి. ఈ రోజున బాలీవుడ్ అనేటువంటిది ఇప్పుడు సౌత్ ఇండియాకి సంబంధించినటువంటి సినిమాని ఫాలో అయ్యేటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. సౌత్ ఇండియాలో ఈ విధంగా కొత్త ప్రయోగాలు చేస్తున్నారు అండి. పుష్పకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పుడు ఏదైతే పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయలేదని అల్లు అర్జున్ మీద జనసేన వాళ్ళు కోపుకుంటే ఉండొచ్చేమో కానీ, ఈ రోజున తెలుగు సినిమాకు సంబంధించినటువంటి ఒక స్థాయిని దేశవ్యాప్తంగా ముందుకు తీసుకెళ్లటంలో పుష్ప 2 సినిమా ఖచ్చితంగా ఆ విషయంలో అల్లు అర్జున్ ఒక ఐకాన్ స్టార్ గా ఎదిగినటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టే సినిమా పరంగా ఒక ప్రభావితమైనటువంటి సినిమా యాక్టర్ గా ఈ రోజున అల్లు అర్జున్ ఎమర్జీ అయినటువంటి పరిస్థితిని ఈ రోజున జనసేన కూడా అంగీకరించాలి. ఎందుకంటే భవిష్యత్తులో అల్లు అర్జున్, నేను అనుకుంటాను 2029 ఎన్నికల నాటికే అల్లు అర్జున్ రాజకీయాల్లో ప్రభావితం చేసేటువంటి స్థాయిలో ముందుకు వచ్చేదానికి అవకాశాలు కూడా ఉండొచ్చు. ఇది జనసేనకు కొంచెం ఉన్నటువంటి ప్రమాదం.
ఈ విషయాన్ని జనసేన ఇప్పటికైనా గమనించి అల్లు అర్జున్ తో గొడవకు వెళ్లకుండా ఉండటం అనేటువంటి మంచిది. అల్లు అర్జున్ రాజకీయ మొన్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ లక్ష్మీకాంత్ గారు ఏమంటారో చూద్దాం ఏం ఒకసారి. చేస్తాడో చూడాలి. ఎందుకంటే చాలా సెన్సేషనల్ అబ్జర్వేషన్ కృష్ణాంజనేయులు గారు చేసింది. లక్ష్మీకాంత్ గారు 2029 మీకు అల్లు అర్జున్ పొటెన్షియల్ థ్రెట్ కాబోతున్నాడు. అవ్వా చాలండి నవ్వింది సార్. ఇవాళ ప్యానల్లో శుభ్రంగా అసలు నవ్వేమో ఈ డిబేట్లో అనుకున్నామండి. మీ జోకు వల్ల అసలు శుభ్రంగా నవ్వేసాం. అసలే అల్లు అర్జున్ గారు ఆయన స్వతహాగా ఆయన హీరోగా ఆయన ఎదుగుతున్నాడు. ఆయన్ని రాజకీయాల్లోకి రప్పించాలనుకుంటే మీలాంటి వాళ్ళు రప్పించలేము. ఆయన సొంతంగా ఆయన సినిమాలు చేసుకుంటున్నాడు. అసలు అల్లు అర్జున్ గారి గురించి ఆయన్ని పొంతం చేసుకుని జనసేన పార్టీలో మేము రాజకీయం చేసుకొని మేము ప్రజాస్వామ్యంలో ప్రజల పక్షాన్ని నిలబడి మేము చేసుకుందాం అనుకుంటుంటే అల్లు అర్జున్ వస్తాడు 2029లో జనసేనకు ముప్పు పొంచి ఉంది. ఎన్నిసారి ఈ కామెడీ స్కిట్లన్నీ ఫస్ట్ ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఈయన ఇందాక మాట్లాడింది ఫస్ట్ ఆఫ్ ఆల్ పిఠాపురం గురించి మాట్లాడారు. పిఠాపురం గురించి మాట్లాడాలంటే ఎలక్షన్ టైంలో కూటమి ఏర్పడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వర్మ గారిని పిలిచి కూటమిలో భాగంగా నీ నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారు అడిగారు కాబట్టి మనం త్యాగం చేయాల్సిన పరిస్థితి, నీకు నీ వెనకాల నేను ఉన్నాను, నీకు ఎమ్మెల్సీ ఇస్తాను, నీకు ఏదైనా కానీ నీ పదవుల విషయంలో నేను చూసుకుంటానని చెప్పేసి ఫస్ట్ వర్మ గారికి హామీ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఆయన కూటమిలో భాగంగా పవన్ కళ్యాణ్ గారికి అత్యంత సన్నిహితంగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వెన్నంటూ ఉండి పిఠాపురంలో భాగమయ్యారని చెప్పేసి నేను అంటాను. బట్ కూటమిలో కొన్ని మనకు కూడా విధి విధానాలు ఉన్నాయి. ఆ విధి విధానాలని దాటి అంటే మాకు కూడా ఇవాళ రోజున ఈ డిబేట్లో కూర్చున్నప్పుడు మాకంటూ ఒక గీత గీస్తారు. ఆ గీత హద్దు దాటి వెళ్ళొద్దని చెప్పేసి అని అంటారు. అంటే మేము విమర్శలు చేసినా ఏం చేసినా మాకు వరకు అంతర్గతంగా మేము చూసుకుంటాము. ఎవరన్నా నాయకులు తప్పు చేస్తే కనుక క్రమశిక్షణా చర్యలు ఏ విధంగా తీసుకుంటాము, లేదంటే వాళ్ళకి వాళ్ళ నిబంధనల ప్రకారంగా పార్టీ నిబంధనల ప్రకారంగా ఒక 48 గంటలు ఏదన్నా ఒక టైం తీసుకొని మీరు ఎందుకు ఇట్లా ప్రవర్తించారు, ఎందుకు మీరు సోషల్ మీడియాను వాడుకున్నారు, లేదంటే ఎందుకు మీరు ఇట్లాగా ప్రతీకారంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదని చెప్పేసి మీరు ఎందుకు రెచ్చిపోతున్నారు, మీడియా సమావేశాలు ఎందుకు పెట్టారు, ఇట్లాంటివన్నీ వచ్చినప్పుడు ఏంటంటే పార్టీ ఖచ్చితంగా స్పందిస్తుంది. ఇవాళ రోజున మీరు ఇప్పుడే చెప్తున్నారు వర్మ గారు ఒక వీడియో పెట్టారంటే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు, లేదంటే వెనకాల తెర వెనకాల టీడీపీ ఇట్లా చేస్తుందని చెప్పేసి అని అంటున్నారు. ఎమ్మెల్సీఏ ఇవ్వలేదని ఆయన దుఃఖంతో ఉన్నాడు. ఇవాళ రోజున ఆయన దుఃఖంతో ఉండి ఆయన చేయాల్సిన సమస్యలు ఏంటంటే పదవి లేకపోయినా ఆయన చేశాడని చెప్పేసి మనం మెచ్చుకోవాలి. బట్ ఆయన ఏంటంటే చేసిన తప్పు ఏంటంటే అట్లా సోషల్ మీడియాలో పెట్టడం అనేది అయితే తప్పు. పవన్ కళ్యాణ్ గారు ఒక డిప్యూటీ సీఎంగా ఉన్నా లేకపోయినా పిఠాపురంలో ఒక ఇన్ఛార్జ్ అనేది వ్యక్తి అయితే ఉన్నారు. నిన్న కాక మొన్న కూడా చూశారు పవన్ కళ్యాణ్ గారు సొంత నిధులు అక్కడ 2 నెలల జీతాలు ఇచ్చారు కార్మికులకి. ఆ ఇచ్చినవి ఇట్లాంటివన్నీ పవన్ కళ్యాణ్ గారు చేసుకుంటూ వెళ్తున్నారు. మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారికి హెలికాప్టర్ ఎక్కి హైదరాబాద్ వెళ్ళిపోయారు, లేదంటే పవన్ కళ్యాణ్ గారు సింగపూర్ వెళ్ళిపోయారు, లేదంటే సింగపూర్లో గుడిమెట్లు కరుగుతున్నారు, సనాతన ధర్మం చేస్తున్నారు. అసలు సనాతన ధర్మం చేసిన దానికైనా ఏ మతాన్ని విమర్శించారు చెప్పండి, ఏ కులాన్ని దోషించారు చెప్పండి. అసలు మాట్లాడితే సనాతన ధర్మం అని చెప్పేసి ఒక అది ఏంటంటే ఒక మతానికి ఆయన అంటగట్టేస్తున్నారు. మీరు ఆయన ప్రీవియస్ ఏ వీడియోస్ అన్నా చూసుకోండి, ఆయన సభల్లో జరిగిన ఏ స్పీచ్ని అన్నా చూసుకోండి. మా పార్టీలో ఇప్పటికి కూడా కులాలని గౌరవించాలి, మతాల్ని ప్రేమించాలి, ఈ సిద్ధాంతంలో జనసేన పార్టీ పెట్టాం. ఇవాళ రోజున అట్లా దానికి తగ్గట్టుగానే ఇవాళ రోజున మేము నడుచుకుంటున్నాం. మీరు ఇదే సనాతన ధర్మం అయిపోయిన తర్వాత మా పార్టీలో వేరే కులాలు కానీ మతాలు కానీ దూరం అయిపోవాలి కదా. ఇవాళ రోజున ఇంకా మేము బలంగా ఎందుకు పనిచేస్తున్నాం పార్టీల్లో, ఆ ఆలోచన అయితే ఉండాలి కదా. మాట్లాడితే రాష్ట్రంలో ఏదన్నా సమస్య, ఒక నిమిషం ఆగండి సార్, మీరు మాట్లాడినప్పుడు నేను ఎంత సైలెంట్గా అయినానో మీరు కూడా వినాలి. రాష్ట్రంలో ఏదైనా సమస్య తలెత్తితే ఫస్ట్ చంద్రబాబు నాయుడు మాట్లాడాలి, లేదంటే పవన్ కళ్యాణ్ మాట్లాడాలి. రాష్ట్రంలో ఏదన్నా ఇట్లాంటివన్నీ క్రైమ్లు ఏం జరిగినప్పుడు ఫస్ట్ స్పందించాల్సింది ఎవరండి? ఒక రాష్ట్రానికి హోంమంత్రి ఉంటారు అనిత గారు. ఆవిడ ఖచ్చితంగా పోలీస్ శాఖ వారితో ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నారు, ఆవిడ ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉన్నారు. దీనికి తగ్గట్టుగా ఏంటంటే స్పీడ్ కోర్టులు అనేది పెడదాం అనుకుంటున్నాం, ప్రత్యేక చట్టాలు తీసుకొద్దాం అనుకుంటున్నాం. ఈ చట్టాలు తీసుకొచ్చి తప్పు చేసిన వ్యక్తికి త్వరగా ఏదన్నా శిక్షలు పడేటట్టు అమలు చేయాలని చెప్పేసి మేము నిర్ణయించుకుంటున్నాం. ఇవన్నీ మేము వివరించకుండా ఏదో మనం డిబేట్లోకి వచ్చాము, ఏదో 2 మాటలు మాట్లాడేద్దాము. వర్మ గారు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేశారు, దీనివల్ల పవన్ కళ్యాణ్ గారికి మైనస్ అయిపోద్ది, లేదంటే రేపొద్దున 2029 అల్లు అర్జున్ వస్తాడు, జనసేనకి చాలా నష్టం. ఏంటి సార్ ఈ సొల్లు మాటలన్నీ?
మనం మాట్లాడేది ఏంటంటే విధి విధానాల గురించి మాట్లాడాలి, రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడాలి, రేపు పొద్దున ప్రజలకు ఏ విధంగా మాట్లాడాలి. ఇవాళ రోజున ఇందాక వాసుదేవన్ గారు చెప్పారు వక్ఫ్ భూముల గురించి. అది కేంద్రం విషయంలో, పార్లమెంట్ల విషయంలో జరుగుతుంది సార్. అది కేంద్రంలో ఆల్రెడీ మోదీ గారు ఒక దానికి 2 మహిళలతో పాటు కొంతమంది సభ్యుల్ని ఏర్పాటు చేసి పెట్టారు. దాంట్లో 40 సంబంధిత అంశాలు ఉన్నాయి, 44 ఉన్నాయి. దాంట్లో కిందటి నెల లోక్సభ ఎన్నికల్లో 14 ప్రతిపాదించారు. దాంట్లో ఏంటంటే పూర్తి అధికారికంగా మసీదులకు సంబంధించిన కానీ ఇస్లాంకి సంబంధించిన సభ్యులు కానీ వాళ్ళకి ఏంటంటే పూర్తి అధికారాలు ఉన్నాయి. ఈ బోర్డులో ఖచ్చితంగా మహిళలకు కూడా మనం స్థానం కల్పించాలనే ఉద్దేశంతో కొన్ని మార్పులు చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే దానికి మనం కొంచెం సమన్వయం పాటించాలి. ఆ సమన్వయం పాటించినప్పుడు ఖచ్చితంగా అయితే సక్సెస్ అవుతాం. బట్ దాన్ని ఇట్లాంటివన్నీ మనం చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ మనం పట్టించుకోకుండా మనం ఏం మాట్లాడుతున్నామో ఒకసారి అర్థం చేసుకోవాలి సార్. రైట్. శ్రీకాంత్ గారు మీరు ఏదో రైస్ చేశారు, వస్తాను మీ దగ్గరికి. శ్రీకాంత్ గారు క్విక్గా. బ్రదర్ ఏం చెప్తున్నారంటే ఇట్లా అంటే మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్లు కాదు, నాకు ఇవ్వమని ఛాన్స్ బ్రదర్. నేనేం మాట్లాడలే మీరు మాట్లాడినప్పుడు. అట్లా ఎప్పుడు తప్ప మొదటి గుర్తుపెట్టుకో. ఇంకోటి కాదు కాబట్టి మధ్యలో మీరు వస్తున్నారేమో అని లేదు, నేను రాను. మీరు అదే ఇంకా పాపము కాదు, ఇంకా మీరు నిదానంగా తెలుసుకోండి. ఊరికే ఇట్లా అంటే నెక్స్ట్ మాట్లాడేకి ఛాన్స్ ఇవ్వమని సార్. భలే వాళ్ళు నిదానంగా తెలుస్తుందిలేండి మీకు. సరే ఓకే. వాసుదేవన్ గారు ఇంతకుముందు సనాతన ధర్మం సనాతన ధర్మం సనాతన ధర్మం అని చెప్తారు. కానీ నేను పవన్ కళ్యాణ్ గారిని వీరిని ఒక్క సూటిగా ఓ ప్రశ్న అడుగుతున్నా. ఆయన ముస్లింతో పాటు కూర్చొని నేను ముస్లిం అన్నాడు, క్రిస్టియన్ తో పాటు కూర్చొని నేను నా భార్య క్రిస్టియన్ నేను బ్యాప్టిజం తీసుకుంటాను అన్నాడు. ఇప్పుడు కొత్తగా హిందూయిజం సనాతన ధర్మం అంట అన్నాడు. ఏది అని క్లారిటీగా చెప్పండి ఏం చెప్తున్నా. మీరు దేని మీద స్టాండ్ ఉన్నారు? ఎక్కడ పుట్టిండేది 5 చోట్ల చెప్తారు, ఎక్కడ చదివిండేది 10 కోట్లు చెప్తారు. ఏమి మాట్లాడేది ఈ రోజు మాట్లాడిన మాట రేపటికి క్లారిటీ ఉండదు, రేపు మాట్లాడినది ఎల్లుడికి క్లారిటీ ఉండదు. దాని గురించి స్టాండ్ చెప్పమంటున్నా. సనాతన ధర్మం మీద నిలబడుతున్నారా, లేదంటే నేను క్రిస్టియన్ అని బ్యాప్టిజం తీసుకుంటున్నాను అంటున్నారా, నేను ముస్లిం అంటున్నారా? ఒకసారి మా ఫాదరు మా అమ్మమ్మ దీపం తీసిపోతే సిగరెట్ తాగినామంటారు, మా ఇంట్లో రామనామం 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 అంటారు. ఏది కరెక్టు? దాన్ని క్లారిటీ మీరు చెప్పాల్సిన పని లేదు. పవన్ కళ్యాణ్ గారు ఏదో ఒక రోజు దానికి క్లారిటీ ఇస్తే చాలు అన్నది మా ఉద్దేశం. దానికి క్లారిటీ రావాలా, సనాతన ధర్మమా క్రిస్టియనా ఇంకొకటే, ఏ కులము ఏ మతం అనేది వారి దగ్గర నుంచే క్లారిటీ రావాలా. ఇంతవరకు దేంట్లో కూడా క్లారిటీ లేదు. అదే విధంగా వర్మ గారి విషయంలో కూడా వెంకట గురుమూర్తి గారు మాట్లాడతారు. వెంకట గురుమూర్తి గారు ఈ సనాతన ధర్మం మతాలు అనేది వారి వ్యక్తిగత విషయాలు. మా కుటుంబంలో మా మదరు క్రిస్టియన్, నేను హిందూ. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మరి క్రిస్టియన్ అని ఉన్నటువంటి వ్యక్తి ఎందుకు మరి హిందూ మతంలోకి వచ్చారు చెప్పమానంటే, దేని స్వార్థం కోసం ఆయన వచ్చారు? ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికైనా ఎవరు ఠాకేస్తారు, క్రిస్టియన్ సమాజం ఎవరైతే ఉన్నారో వారి యొక్క కార్యక్రమాలు వచ్చినప్పుడు పిలిచినప్పుడు మంచి మాటలు చెప్పటం ఎవరికైనా ధర్మం. అంతే, ఎక్కడైనా అంతే. ఇప్పుడు ఈ రోజున మరి రంజాన్ జరుగుతూ ఉంది, మరి అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ఖురాన్లో ఉన్నటువంటి మంచి విషయాలు చెప్పటం అది ఎవరైనా చేస్తారు. దానికోసం ఎవరి మతం వాళ్ళది, ఎవరు ఇది వాళ్ళది, ఎక్కడ కూడా కాదంటాకి లేదు. ఇవాళ వాళ్ళ నాయకుడినే చూసుకోమనండి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఆయన చెప్పారు ఏదైతే పోలీసులు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారని, వాళ్ళకి గుర్తొచ్చిందా? 5 సంవత్సరాలు ఏమైపోయిందండి పోలీసులది? నడి రోడ్డు మీద పల్నాడులో బోండా ఉమా గారు, అదేవిధంగా బొద్దా వెంకన్న గారు, పారా కిషోర్ అనేటువంటి అడ్వకేట్ల మీద దారుణంగా ఒక గోండాలాగా ప్రవర్తించినటువంటి త్వరగా కిషోర్ మరి ఇవాళ ఆ సంఘటనలు గుర్తురాట్లేదా? నామినేషన్లు ఏం ఇచ్చారు ఎక్కడన్నా వీళ్ళు? ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ ఎక్కడైతే స్థానిక సంస్థల్లో వాళ్ళకి మన నాయకుల మీద విరక్తి కలిగి వాళ్ళు వచ్చి మళ్ళీ కంటెస్ట్ చేస్తున్నారు తప్పితే మాకెక్కడా కూడా అత్యుత్సాహం లేదు. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము ఖచ్చితంగా మాదేంటో మేము చూపించుకుంటాం. తర్వాత ఏదైతే సూపర్ 6 అని చెప్తా ఉన్నారో ఖచ్చితంగా ఇప్పటికే మేము ఏదైతే చెప్పామో పెన్షన్ వాళ్ళకి 5 ఏళ్ళు పట్టింది పెంచడానికి, మాకు 5 రోజుల్లో మేము పెన్షన్ ఇచ్చాం. తర్వాత మహిళల గ్యాస్ విషయంలో కానివ్వండి, అదేవిధంగా డిఎస్సి విషయంలో కానివ్వండి ముందుకెళ్ళాం. రేపు రాబోయేటువంటి రోజు బడ్జెట్ లో మేము క్లియర్ గా రైతుల కోసం అయితేనేమి, అదేవిధంగా మహిళల కోసం అయితేనేమి, మరి అమ్మకు వందనం కార్యక్రమం అయితేనేమి ఖచ్చితంగా రేపు చేయబోతున్నాం. ఎందుకంటే వాళ్ళ రాష్ట్రాల వాళ్ళు 5 సంవత్సరాల పాటు చిత్రహింసలు చేసి మొత్తం వ్యవస్థలన్నింటిని కూడా సర్వనాశనం చేసి ఇవాళ ఖాళీ ఇది అప్పు చెప్పారు. అయినప్పటికీ కూడా ఇవాళ మొత్తం చూడండి,
ఈ రాష్ట్రంలో మొత్తం కూడా గుంటలు పడినటువంటి రోడ్లు ఉంటే అది ఒక ప్రత్యేకమైన కార్యక్రమంగా పెట్టుకుని కనీసం ఎక్కడ కూడా గుంటలు కూడా పూర్తలేని పరిస్థితుల్లో ఈ రోజు ఆ కార్యక్రమం తీసుకున్నాం. అదేవిధంగా పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ నుంచి వాడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 4,500 కోట్లు పెట్టి దాదాపుగా మరి 3,000 పైచీలకు కిలోమీటర్లు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ నుంచి పెద్ద ఎత్తున వాళ్ళ సిమెంట్ రోడ్లు నిర్మాణం చేస్తా ఉన్నాం. ఈ విధంగా తెలుగు ఎన్డీఏ కూటమి ఏదైతే మరి మనం ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో అదే విధంగా దాంతో పాటు అభివృద్ధి, సంక్షేమం వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని కొంత ట్వీట్ పెట్టారు ప్రవీణ్ గారు, ఏదైతే అసంతృప్తి వస్తుందని. సహజం వస్తుంది, మేము దాన్ని సరి చేసుకుంటాం. మాకు ఎన్ని రోజులు అయిపోయింది, 9 నెలలు అయింది. మరి ఇవన్నీ కూడా ఒక బాధ్యత కలిగినటువంటి, ఒక అనుభవం కలిగినటువంటి ముఖ్యమంత్రి గారు ఇవాళ ఉండబట్టి ఇవన్నీ కూడా సరి చేసుకుంటూ వస్తున్నారు. తర్వాత కూటమికి సంబంధించినంత వరకు చాలా క్లారిటీగా ఉంటాం మేము ముగ్గురం కూడా. ఎందుకంటే చిన్న చిన్నవి ఉంటాయి, ఉండకుండా ఎందుకు ఉంటుంది? ఇంత పెద్ద వస్తువులు 2 అన్నదమ్ములు ఉంటేనే కొట్టుకు వస్తున్నారు. మరి అలాంటి పరిస్థితుల్లో ఇది ఒక పెద్ద రాష్ట్రం, ఇది ఒక రాష్ట్రం, దీంట్లో అనేక మంది ఉన్నాం. మరి చిన్న చిన్న సమస్యలు వస్తాయి, వచ్చినప్పుడు మేము కూర్చొని మాట్లాడుకుంటాం. మాకు చాలా క్లారిటీగా నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, పురంధేశ్వరి గారు కావచ్చు, ఒక క్లారిటీగా ఉన్నారు. ఏ విషయాన్ని సరే చర్చించుకుని ముందుకెళ్తున్నాం. పదవుల విషయంలో కావచ్చు, అభివృద్ధి విషయంలో కావచ్చు, సంక్షేమ విషయంలో కావచ్చు, అదేవిధంగా నాగబాబు గారి విషయంలో కూడా సరైన సమయంలో ఖచ్చితంగా సరైన నిర్ణయం జరిగిపోద్ది. ఎక్కడ కూడా ఆలోచన తేడా ఏమి ఉండదు, ఖచ్చితంగా జరిగిపోద్ది. కూటమి ప్రభుత్వం రాబోయేటువంటి రోజుల్లో మీరు చూడండి, కొత్త బడ్జెట్లు రేపు వెంకటగురుమూర్తి గారు ఇంకొక అంశం అండి, నిలబెట్టుకోబోతున్నాం. వెంకటగురుమూర్తి గారు ఇంకొక అంశం, వక్ఫ్ బిల్లుకి సంబంధించి మీ స్టాండ్ ఏంటంటే ముస్లిం సమాజం కొంత అసంతృప్తితో ఉంది మీ వైఖరి పట్ల. ఎందుకంటే మీ వైఖరి తెలియజేయట్లా. ఆ బిల్లుకి మీరు పార్లమెంట్లో సమర్థిస్తే రేపు పొద్దున మీకు వచ్చే ఇబ్బందులు, ఎందుకంటే మైనారిటీల పక్షపాతి కదా చంద్రబాబు. మరి వాళ్ళు ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు ఆయన అంటే మీ పార్టీ? అది ఖచ్చితంగా దాని మీద కూడా ఈ రోజు కూర్చుని మాట్లాడుతా ఉన్నారు మా ఎన్డీఏ పక్షాలన్నీ కూడా, ముఖ్య నాయకులు కూర్చుని ఖచ్చితంగా దాని మీద కూడా ఎప్పుడు కూడా ముస్లిం సమాజానికి ఒక పెద్దపీట వేసినటువంటిది తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ కూటమి కావచ్చు. ఎందుకంటే గతంలో చూడండి, ఎక్కడైనా సరే ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి రుణాలు ఇచ్చే విషయంలో కానివ్వండి, షాదీకాల నిర్మాణాల విషయంలో కానివ్వండి, ఇవన్నీ కూడా మేము ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బంది రాదు. ఎందుకంటే ఈ 6 నెలల బడ్జెట్ ఏదైతే ఉందో అయిపోయినటువంటి గడిచినటువంటి కాలం 6-7 నెలది గత ప్రభుత్వం చేసినటువంటి బకాయిలకు కానివ్వండి వీటన్నిటికే సరిపోతా ఉంది ఇవాళ రాబోయేటువంటి బడ్జెట్ లో. ఎందుకంటే ఇందాక గతంలో డబ్బులు పంచేవాళ్ళు కాబట్టి డబ్బులు రొటేషన్ ఉండేది, ఇప్పుడు రొటేషన్ లేదని కూడా చెప్తా ఉన్నారు. ఇప్పుడు అది పంచటం. కానీ చంద్రబాబు నాయుడు గారు నిజంగా సంపద సృష్టి అనేది మీరు చూస్తారు. ఎందుకంటే ఇవాళ అమరావతిలో అక్కడ పనులు ప్రారంభించినాయి, దాదాపుగా 26 సంస్థలు వస్తున్నాయి. అంటే కొన్ని వేల మంది, లక్షల మంది అక్కడికి వస్తా ఉంటారు. మనీ రొటేట్ అయింది. అదేవిధంగా ఇంకో పక్కన పోలవరంలో అక్కడ కూడా కొన్ని లక్షల మందికి అక్కడ, ఎందుకంటే అక్కడ కొంతమంది కాంట్రాక్టర్లు ఉంటారు, పనివాళ్ళు ఉంటారు, తర్వాత వాళ్ళ మీద ఆధారపడే కిరాణా షాపులు ఉంటాయి, పెట్రోల్ బంకులు ఉంటాయి. ఇవన్నీ కూడా రాబోయేటువంటి రోజుల్లో రియల్ ఎస్టేట్ రంగం కూడా ఇప్పుడే దాదాపుగా ఊపందుకుంటా ఉంది. కాబట్టి రాష్ట్రంలో ఖచ్చితంగా మీరు కావాలంటే చూసుకోండి, మరి రాబోయేటువంటి ఒక 2-3 నెలల్లో విస్తారంగా ఈ రాష్ట్రంలో సంపద అనేది మరి ప్రతి పేదవాడి దగ్గరికి కూడా డబ్బులు వెళ్ళింది. దానిలో భాగంగానే రేపు పండగ రోజున మరి ఒక బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం పెట్టి P4 కార్యక్రమాన్ని పేద ప్రజలందరినీ కూడా మరి ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్లాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మరి పురంధేశ్వరి గారి ఆలోచన మేరకు ఒక కార్యక్రమాన్ని కూడా మేము తీసుకోబోతున్నాం. దాంతో పాటుగా మీరు ఏదైతే చెప్పారో ఆ బిల్లుకి సంబంధించి కూడా ఒక నిర్ణయం ఈ రోజు రేపు సమావేశం ఉన్నట్టు తీసుకుంటారు. ఖచ్చితంగా మేము ఏదైతే ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని మేము నెరవేరుస్తాం. వాళ్ళకు 4 రోజులు కొంత లేట్ అయింది మాట వాస్తవం. రాష్ట్ర పరిస్థితులు, అప్పులు, అదే విధంగా వాళ్ళు పెట్టినటువంటి బకాయిలు ఇవన్నీ కూడా చెల్లించుకుని రావాల్సినటువంటి పరిస్థితి ఇవాళ ఉంది కాబట్టి కొంత ఆలస్యమైంది. ఖచ్చితంగా రాబోయేటువంటి సంవత్సరంలో పరిపూర్ణంగా మేము ఏదైతే సూపర్ 6 హామీలు ఇచ్చామో వాటిని నెరవేరుస్తాం. అంతేకాకుండా సంక్షేమం, అభివృద్ధి విషయంలో, ఎందుకంటే గతంలో చూసుకున్నట్టయితే మరి ఆనాడు మరి 14-19 మధ్య దేశంలోనే 25,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు కానీ, ప్రతి ఎల్ఈడి బల్బు, ప్రతి కరెంటు స్తంభానికి కూడా ఎల్ఈడి సిస్టమ్ తీసుకురావడం కానీ, సంపద తయారీ కేంద్రాలు కానివ్వండి, మరి పంట గుంటలు కానివ్వండి, మరి పంచాయతీ భవనాలు కానివ్వండి, మహిళా భవనాలకి చాలా పెద్ద ఎత్తున దేశంలోనే నెంబర్ 1 స్థానానికి ఆ రోజు చేస్తాం. మళ్ళీ ఈ రోజున మొత్తం కూడా గుంటల పైన రాష్ట్రాన్ని ఇవాళ మేము పూడుస్తా ఉన్నాం. మరి అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా ఖచ్చితంగా 2-3-4 నెలల్లో ఒక్క నిమిషం గురుమూర్తి గారు, శాశ్వతం కాదు.
తాత్కాలికమైంది. దాన్ని ఖచ్చితంగా మేము సరి చేసుకుని ముందుకెళ్తాం. నాగార్జున గారు. సార్, ఇందాక జనసేన పార్టీ సోదరులు మాట్లాడుతున్నారు. పిఠాపురం వర్మ గారు చేసిన దాంట్లో తప్పే ఉంది. ఇందాక జర్నలిస్ట్ గారు చాలా చక్కగా చెప్పారు. పిఠాపురం వర్మ గారు చేసిన తప్పే ఉంది. ఇప్పుడు మీరు రాష్ట్రాన్ని నేను బాగు చేస్తాను, అచ్చేస్తాను, ఇచ్చేస్తాను అంటారు. ఫస్ట్ మీ నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేగా, ఒక డిప్యూటీ సీఎంగా మీకు ఫండ్స్ వస్తాయి. మీరు ఏం చెప్పినా, కూటమిలో ఒక పెద్ద పార్టీ ఉన్నారు కాబట్టి మీరేం చెప్పినా కానీ జరిగిద్ది. ఈరోజు పిఠాపురం వర్మ గారు ఈరోజు చేసిన తప్పేంటి? ఆయన ఆ పార్టీకి సంబంధం ఉన్నా లేకపోయినా ఒక మాజీ ఎమ్మెల్యేలాగా ఆయన ఆ నియోజకవర్గంలో సందర్శించడం ఆయన రెస్పాన్సిబిలిటీ. ప్రజా సమస్యలు తెలుసుకోవాల్సిన ఆయన బాధ్యత. ఈరోజు వెళ్ళి ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నాడు. ఆడ ఉన్న పరిస్థితి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఉన్న సమస్యలు మీకు చూపిస్తున్నారు. మీకు చేతైతే ఏం చేయాలి? ఆ సమస్య, ఆయన చెప్పిన సమస్యని మీ దృష్టికి వచ్చింది కాబట్టి మీరు పాజిటివ్ తీసుకొని ఓకే మేము స్పందిస్తామని చెప్పి మీ యంత్రాంగాన్ని పంపించి అది క్లీన్ చేయించి ఇది చేయించాలి. అంతేగాని ఆయన చేసిన ప్రతి పని తప్పుపడితే, ఆయన ప్రజానాయకుడు అండి, ప్రజల్లో ఉంటాడు, ఇండిపెండెంట్గానే అత్యంతగా మెజారిటీతో గెలిచిన వ్యక్తి ఎవరంటే ఆయన. సో ఆయన చేసిన దాంట్లో తప్పేంది అసలు చెప్పండి. ఒక 2 నిమిషాలు టైం ఇస్తే నేను చెప్పేస్తాను. చెప్పండి. వర్మ గారు ఇక్కడ తప్పు చేశారని మేమేమంటలేదు సార్. ప్రజాపక్షపాతి కాబట్టి ఆయన ఖచ్చితంగా ఆయన మంచి చేశాడు. కాకపోతే ఇక్కడ ఏంటంటే, ఇక్కడ కూటమిలో భాగంగా కొన్ని హద్దులు ఉంటాయి. వర్మ గారికి పవన్ కళ్యాణ్ గారితో బాగా సాన్నిహిత్యం ఉంది. ఆయన చెబితే నిమిషాలతో పనవుద్ది. అట్లాంటిది ఆయనతో చర్చించకుండా, ఆయన అందుబాటులో లేకపోయినా అక్కడ లోకల్గా ఉన్న ఇన్ఛార్జి గారితో చర్చించకుండా ఈయన సోషల్ మీడియాలో పెట్టడం అనేది ఎంతవరకు? అది కూడా ఏంటంటే కూటమి పార్టీల విధి విధానాలని ఆయన వ్యతిరేకించినట్టే అవుద్ది ఖచ్చితంగా. ఇక్కడ వెనకాల టీడీపీ ఉందో, బీజేపీ ఉందో, జనసేన ఉందో, ఇదంతా కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఆయన గెలుపులో ఒక భాగమైనప్పుడు ఈయన చర్చించి మాట్లాడి ఇవన్నీ తీసుకోవాలి కదా. సో వేరే వేరే పార్టీలు చేస్తే అది వేరు. వర్మ గారు చేశారు కాబట్టి ఇక్కడ మేమేమంటున్నాము, ఇన్ఛార్జ్ ఎవరు సార్? ఇప్పుడు అదే ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ యువర్ ఎమ్మెల్యే మీ ఇన్ఛార్జ్ ఎవరు? చెప్పండి. పిఠాపురం ఇన్ఛార్జ్ ఎవరు? అంటే ఎమ్మెల్యే గారి తరఫున మాట్లాడే వ్యక్తి ఎవరు? అక్కడ ఆయన డిప్యూటీ సీఎం నాగబాబు గారు కూడా చూసుకుంటారు. ఇన్ఛార్జ్ ఎవరు సార్? ఇంతకీ పిఠాపురం ఇన్ఛార్జ్ ఎవరు? ఆయనతో ఉంది కాబట్టి ఆయన పిఠాపురం ఇన్ఛార్జ్ ఎవరు? ఇప్పుడు ఇబ్బంది ఆయనతో ఉంది కాబట్టి ఈయన ఇలాంటి వీడియోలు పెట్టుకున్నాడు. మీరు అందుబాటులో ఉంటారు కదా, ఆయన హైదరాబాద్లో ఉంటారు కదా, మరి ఏం చేస్తాడు పాప ఆయన? మీ దగ్గర ఆప్షన్స్ ఉన్నాయండి. ఒకటి, మీ పిఠాపురం వర్మ గారు సోషల్ మీడియా హ్యాండిల్ మూసేసుకోమని చెప్పటం, లేదా ఇన్ఛార్జిని అందుబాటులో తీసుకురావటం. ఇక్కడ వర్మ గారిని మేమేం తప్పట్టట్లేదు సార్. బట్ ఏంటంటే చెప్పి చేస్తే బాగుండేది. ఎవరితో చెప్పాలి? ఇప్పుడు వర్మ గారు మీరు మాట్లాడారు, నేను ఏమన్నా కదా, నేను టైం అయిపోతుంది. మీరు చెప్పిన దానికి ఆన్సర్ ఇవ్వాలి కదా. మీరు ఆగండి సార్, ఒకే నిమిషం ఆగండి. ఇప్పుడు వర్మ గారు ఒక ఇండిపెండెంట్ గా గెలిచిన ఎమ్మెల్యే. వర్మ గారు సమాధానం చెప్పనివ్వండి. వర్మ గారు ఒక ఇండిపెండెంట్ గెలిచిన ఎమ్మెల్యే. ఆ ఎమ్మెల్యేని తెలుగుదేశం పార్టీ తీసుకుంది. తెలుగుదేశం పార్టీ తీసుకుంది. ఆయన 10,000 ఓట్లు రాని, 10,000, 15,000 ఓట్లు రాని జనసేన ఇన్ఛార్జ్ దగ్గరికి వెళ్ళి ఆయన సమస్యలు చెప్పుకోవాలంట. అంటే ఎవరి రేంజ్ ఇక్కడ మీరు తగ్గిస్తున్నారు? అసలు మీరు ఇందాక చెప్తున్నారు కదా, నిన్న మీరు జనసేన ఆవిర్భావ సభ జరిగిన జనసేన ఆవిర్భావ సభ జరిగినప్పుడు నాగార్జున గారు, లక్ష్మీకాంత్ గారు అండ్ వెంకట గురుమూర్తి గారు, కృష్ణాంజనేయులు గారు, శ్రీకాంత్ గారు, అందరికీ ధన్యవాదాలు. చూసాం కదా కొలికపూడి నుంచి వర్మ దాకా ఎలా నడుస్తుంది. మరి తెలుగుదేశం పార్టీ దీన్ని ఈ అంశాలను ఎలా అడ్రస్ చేస్తుందో వేచి చూడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ బిగ్ డిబేట్.